రాజకీయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు కదా. రాజకీయ పరిస్థితులు మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? మన రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ గారిని పిలిపించడం ఆ మీటింగ్కి సంబంధించి అంటున్నారా మీరు? అంటే ఇన్ జనరల్ అంటాను నేను, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకు కూడా స్ట్రాటజిస్టులు ఎందుకు అవసరం అండి? అందరూ మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ప్రేజ్ చేస్తూ ఒక వ్యక్తి పూజ పెరగడం అనేది ఉండదంటారా మీ పార్టీలో? మా దాంట్లో ఎమ్మెల్యేలకి ఎవరు? మీ పార్టీని ఇంతకుముందు చిన్నయ్య దొర గారు అనే ఒక పెద్ద ఒక వ్యక్తి పెట్టారు. సో అది ఆయన మీరు అంటే ఆ భావాలు కలిసి తర్వాత మీరు టేక్ ఓవర్ చేశారు. ఆ చిన్నయ్య దొర గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. యాక్చువల్గా చిన్నయ్య దొర గారు వారు స్టాప్ రాజకీయాలు ఫక్త్ వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తూ ఉన్నాయని వాళ్ళే ఆఫ్ ద రికార్డ్ అంటే ఆన్ రికార్డ్ చెప్పకపోయినా ఆఫ్ ద రికార్డ్ చాలాసార్లు అంటూ ఉంటారు. మీకేమనిపిస్తూ ఉందండి? మరి వ్యాపారవేత్తలే వస్తున్నారు కదా రాజకీయాల్లోకి. పరిమల్ నత్వాని రిలేటివ్ ఆఫ్ అంబానీ, ఆయనకి ఇక్కడి నుంచి మనం సరే మీ పార్టీ విషయం పక్కన పెడితే ఇప్పుడు 3 పార్టీలు కలిశాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. సో ఆ కలయికని ఒక పార్టీ అధినేతగా మీరు ఏ విధంగా చూస్తారండి? అంటే రాజకీయాలలో ఏదైనా అంటే మొన్నటి వరకు ఒకరు దూషించుకున్న పార్టీలు మన దగ్గరికి వచ్చేసి, అలాగే మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలాసార్లు కొన్ని సభల్లో అంటున్నారు, నన్ను ఒంటరిని చేశారు, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అని ఒక రకమైన అంటే ఎమోషనల్గా. ఎప్పుడైనా ఉన్న సిచ్యువేషన్లో ప్రజలకు చెప్పి వాళ్ళ సానుభూతిని తీసుకురావడానికి కూడా రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు. ప్రత్యేక హోదా గురించి ఏ స్పీచ్లో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాల్సి వస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర ఉన్నామండి. పోలీస్ ఆఫీసర్గా తనకంటూ ఒక క్రెడిబిలిటీ సంపాదించుకొని అలాగే రాజకీయాల్లో కూడా తన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ జనాన్ని ఆకర్షిస్తూ సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్న జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరే మనం ఉన్నాం. జై భారత్ పార్టీ అనే ఒక పార్టీని పెట్టి ఆయన ఇప్పుడు ఎలక్షన్ సమరానికి వెళ్తూ ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆ ఎలక్షన్ సమరం ఎలా ఉంది, సమకాలీన రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. జై భారత్. జై భారత్ అండి. మీ దగ్గర ఉన్నాం కూడా జై భారత్. జై భారత్ అంటే రెండు విధాలుగా బాగుంటుంది. జై భారత్ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మాట్లాడే స్థితికి తీసుకొస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. అంటే మీరు రాజకీయాల్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చారు. అంటే ఇంతకుముందు చేశారు, కొంత విరామం తీసుకున్నారు, దానికి కారణాలు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు కదా. రాజకీయ పరిస్థితులు మన రాష్ట్రంలో ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? మన రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఉంటాయి మన. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే యుద్ధం అంటున్నారు, సమరం అంటున్నారు. ఒకవైపు ఏమో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పండుగ ఉంటుంది. పండుగలు ఉన్నప్పుడు అందరూ ఆనందమైన వాతావరణంలో ఉంటారు. కానీ యుద్ధము సమరము అనేసరికి టెన్షన్లు, ఈ విధమైన వాతావరణం ఉంది మన రాష్ట్రంలో. అసలు ఎన్నికలు ఎలా సజావుగా జరగాలి, ఎన్నికలు సక్రమంగా జరగాలి, ఎన్నికల్లో విషయాల పట్ల అవగాహన ఉండాలి, విషయాల పట్ల చర్చ జరగాలి, ఇవి అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారం మిగతా పార్టీలు చేస్తున్నట్టు చూస్తే ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, పర్సనల్ విషయాలకు వెళ్ళిపోవడం, ఈ విధంగా ఉండడం వల్ల ఇక ఎన్నికల పరిస్థితి గురించి వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్ట్రాటజిస్టులు కూడా చాలామంది పెట్టుకున్నారు. ఇంతకుముందు వద్దన్న స్ట్రాటజిస్టులు మళ్ళీ ఇప్పుడు స్ట్రాటజిస్టులుగా పెట్టుకొని వాళ్ళు ఏమో తెలియదు కానీ ఫైనల్గా బీహార్ నుంచి వచ్చిన స్ట్రాటజిస్ట్ను అందరూ ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రాన్ని బీహార్ దిశగా మారుస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గారిని పిలిపించడం ఆ మీటింగ్కి సంబంధించి అంటున్నారా? అంటే ఇన్ జనరల్ అంటాను నేను, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకు కూడా స్ట్రాటజిస్టులు ఎందుకు అవసరం అండి? ప్రజల పల్స్ తెలియాలి, ప్రజల నాడి తెలుసుకోగలగాలి. ఇన్ని సంవత్సరాల అనుభవం 2 పార్టీలు అంటున్నాను. ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి విడిగా స్ట్రాటజిస్టులు ఎందుకు? స్ట్రాటజిస్టులు ఎప్పుడు కూడా విభజించి పాలించు అని బ్రిటిష్ వాడు ఏదైతే చెప్పాడో అదే చెప్తారు. వీళ్ళు కులాలని రెచ్చగొట్టండి, మతాల్ని రెచ్చగొట్టండి, వర్గ పోరును తీసుకురండి, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టండి, ఇవి చెప్తాడు స్ట్రాటజిస్ట్. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు విడిపోతున్నారు, ఒకరినొకరు ఏ విధంగా అంటే శత్రువుల్లాగా చూసుకుంటున్నారు. ఆ వాతావరణం ఎప్పుడూ ఉండకూడదు. వాతావరణం ఎప్పుడూ కూడా ఇష్యూస్ గురించి మాట్లాడుకోగలిగితే, విషయాల గురించి మాట్లాడుకోగలిగితే ఒక కన్స్ట్రక్టివ్ పొలిటికల్ సిస్టమ్ అన్నది డెవలప్ అవుతుంది. కానీ ఇప్పుడంతా కూడా డిస్ట్రక్టివ్ పొలిటికల్ సిస్టమ్, అదేదో విధ్వంసం అంటాం కదా, ఆ దిశగా వెళుతుంది. కాబట్టి ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే నాకు చాలా ఆందోళన కలుగుతుంది.
అంటే ఇలాగే ఉంటే రాష్ట్రం ఏమవుతుంది? దేశం కూడా పెద్ద వేరుగా ఏం లేదు. దేశ పరిస్థితులు అలాగే ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇతర ఫ్యాక్టర్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కుల ప్రభావం కానీ, ఇక్కడ డబ్బు ప్రభావం కానీ, ఇది చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరన్నట్టు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏవైనా ఉన్నాయో ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ ఆందోళన తగ్గిస్తూ ఒక కొత్త విధానంగా ఆలోచించడానికే జయభారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ఒక ప్రత్యామ్నాయ పార్టీగా మేము తీసుకొస్తున్నాం. మేము ఎక్కడా కూడా విషయాల గురించి చర్చిస్తాం, విషయాల గురించి మాట్లాడతాం, మేమేం చేయబోతున్నామో అని వారికి చెబుతాం. మా మేనిఫెస్టో ద్వారా వారికి మా విజన్ ఎలా ఉంది, మా రేపు ఉండే దార్శనికత ఎలా ఉంది, ఇవి చూపించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అందుకనే నేను అంటున్నాను, అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వద్దామని అడుగుతాను నేను ఎప్పుడు కూడా. అంటే ఎలాంటి ప్లాట్ఫామ్? ఒక పెద్ద మీటింగ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు వీరు సిద్ధమని, వీరు కదలి రండి అని, యువగళం అని ఇలా పెడుతున్నారు కదా, అవేం వద్దు. అందరం ఒకే ప్లాట్ఫామ్ మీదకి వద్దాం, అందరినీ పిలుద్దాం. కాబట్టి ఒక్కొక్క విషయం మీద మాట్లాడదాం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఆ విధంగా ఉండాలి. అమెరికన్ సిస్టంలో ఇద్దరు వచ్చి మాట్లాడతారు, ఇక్కడ నలుగురు ఉంటే నలుగురు మాట్లాడదాం, 10 మంది ఉంటే 10 మంది మాట్లాడదాం, విషయాలు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక హోదా, ఎస్ తెలుగుదేశం మీరు చెప్పండి, వైఎస్ఆర్సీపీ మీరు చెప్పండి, జనసేన మీరు చెప్పండి, బీజేపీ మీరు చెప్పండి, జయభారత్ చెప్పండి, కమ్యూనిస్ట్ చెప్పండి, ఒక్కొక్కరు మాట్లాడదాం విషయం గురించి. అప్పుడు తేటతెల్లమైపోతుంది ప్రజలకు ఎవరు ఏం చేశారు అన్నది. కానీ అది చెప్పడానికి సిద్ధంగా లేరు. మీటింగులకు అయితే సిద్ధం అంటున్నారు కానీ దీనికి సిద్ధంగా లేరు. మేము అదే అడుగుతున్నాం, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది ప్రభుత్వం మాకు తెలియజేయాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు క్యాండిడేట్ల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటని ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి క్యాండిడేట్లందరూ కూడా. వాళ్ళకున్న ఆస్తులు, తర్వాత వాళ్ళ మీద ఉన్న కేసులు, ఈ వివరాలన్నింటిలో ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ సార్ ఇక్కడ నాదొక క్వశ్చన్, క్యాండిడేట్లు ఇది కంపల్సరీ యాక్చువల్గా నామినేషన్ వేసే క్రమంలోనే వాళ్ళ అఫిడవిట్లో మొత్తం అన్ని పొందుపరచాలి. కానీ అందరూ నిజాలు చెప్తున్నారు అనుకోవచ్చు సార్. అంటే ఆ తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఫాల్స్ అఫిడవిట్ వేస్తే ఆ తర్వాత శాసనసభ్యత్వం కానీ, పార్లమెంటు సభ్యత్వం కానీ రద్దయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మనం చూస్తే మహబూబ్ నగర్లో డీకే అరుణ గారు, ఇంకొక వ్యక్తి, ఆ తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అభ్యర్థిత్వాన్ని కొట్టివేసి హైకోర్టు డీకే అరుణ గారిని ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. కాబట్టి అఫిడవిట్ ఫైల్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అందులో విషయాలు కూడా అఫిడవిట్ అన్నదే మనం ఆన్ స్వేరింగ్ చేస్తాం, ఎందుకంటే నోటరీ ముందు మనం ప్రమాణం చేసి ఇస్తాం. అది తప్పుగా ఇస్తే దాని మీద చర్యలు ఉంటాయి, దెర్ ఈజ్ నో డౌట్. కానీ మేమేం అడుగుతున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆర్థిక ఆరోగ్యం ఏంటి, ఫైనాన్షియల్ హెల్త్ ఏంటి అని అడుగుతున్నాం. ఎందుకంటే ఒక ఓటర్గా నేను వేసేటప్పుడు ఈ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థను ఏం చేసాయని తెలుసుకునే హక్కు నాకు ఉండాలి. దాన్ని బట్టి నేను అభిప్రాయం వ్యక్తం చేస్తాను. అలా కాకుండా బడ్జెట్లో 4,20,000 4,30,000 కోట్లు మాత్రమే అప్పు చేసామంటే, మరి ఒక చోట కార్పొరేషన్లకు చేసిన అప్పులు అవన్నీ తీసుకుంటే సుమారు 12 నుంచి 13 లక్షల కోట్లని అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది నమ్మాలి ఓటర్? అందువల్ల ఎలక్షన్ కమిషన్కి జయభారత్ నేషనల్ పార్టీ ఒక లెటర్ రాశాం. ఆ లెటర్లో మీరు ఆదేశించండి రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు తీసుకున్న బడ్జెట్లో చూపించిన అప్పులు, ఆ తర్వాత కార్పొరేషన్ల గ్యారంటీస్ మీద మీరు రేజ్ చేసిన అప్పులు, ఈ రెండింటి మొత్తం చిట్టా పెట్టండి. అప్పుడు ప్రజలు దేని మీద వేయాలి ఓట్లు? ఇటువంటి విషయాల మీద ఓట్లు వేస్తారు. సో ఆ విధంగా ఈ ఎలక్షన్ విధానాలు మార్చాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఆ విధమైన విషయాలను ప్రజలకు చెప్పడానికి వచ్చింది జయభారత్ నేషనల్ పార్టీ. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇష్యూ బేస్డ్గా ఉండాలి అంటే ఏదైనా రాజకీయ యుద్ధం కావచ్చు, అలాగే ప్రజల ఆలోచన ధోరణి, ఓటు ఎవరికి వేయాలి అనేది ఇష్యూ బేస్డ్గా ఉంటే బాగుంటుంది అని అన్నారు కదండి. ప్రజల్లో చైతన్యం ఉందని అనుకుంటున్నారా సార్? ఉంది, చైతన్యం ఎప్పుడూ ఉంటుంది ప్రజల్లో. కానీ మన పొలిటికల్ పార్టీలు ప్రజలను ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. దాంతో ఏమైపోయిందంటే ప్రజలు పార్టీలను చూసి ఓట్లు వేస్తున్నారు. మేము కోరుకుంటున్నది ఏంటంటే అభ్యర్థులను చూసి ఓటు వేయండి. ఎటువంటి అభ్యర్థులు నిలబెడుతున్నారు మీ దగ్గర? వాళ్ళ క్రిమినల్ రికార్డు ఉందా? వాళ్ళు ఏం చేశారు ఇప్పటి వరకు? వాళ్ళని ఎన్నుకుంటే మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయన్న ఆలోచనలతో గనక వేస్తే అప్పుడు మంచి వ్యక్తులు, ప్రజల అభ్యుదయం కోరే వ్యక్తులు శాసనసభలకు, పార్లమెంట్లకు వెళతారు. ఇప్పుడు చూడండి, పార్టీలు ఎవరినంటే వాళ్ళని పెట్టేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు పార్టీలకు ఓట్లు వేస్తున్నారు కానీ వ్యక్తులకు ఓట్లేవారు. వారెవరో అంటారు, మా బాస్ చెప్తే కుక్కను నిలబెట్టినా కూడా గెలుస్తుందట. అంటే ఓటర్లను ఈ విధంగా కించపరిచే ధోరణిలో కూడా మాట్లాడుతున్నారు.
అంటే ఓటర్లను ఏమనుకుంటున్నారంటే మా పార్టీకి వేస్తారు. దీన్ని మార్చడానికే జయభారత్ నేషనల్ పార్టీ అంటే వచ్చింది. పార్టీ అనేది ఒక రాజరికం లాగా తయారైందని అనుకోవచ్చా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పార్టీ ఆంధ్ర రాష్ట్రం కాదు, మొత్తం అన్ని అనదులేండి మొత్తం భారతదేశంలోనే రాజరిక వ్యవస్థ అయిపోయింది. వన్ మ్యాన్ షో, అంటే మోడీ గారి షో అంటారా? అంతే కదా. డెఫినెట్గా దెర్ ఇస్ నో డౌట్. వ్యక్తి పూజ అన్నది ప్రతి పార్టీలోనూ మొదలైంది. ఓకే, వ్యక్తి పూజ. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు 25 నవంబర్ 1949 సంవత్సరంలో ఈ రాజ్యాంగం చక్కగా నడవాలి అంటే రాజకీయాల్లో ఎప్పుడైతే వ్యక్తి పూజ మొదలవుతుందో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అని అన్నారు. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి రాజకీయాలలో వ్యక్తి పూజ మొదలైందో ఆ వ్యక్తి అంటే పూర్వకాలంలో ఉన్న రాజుల్లాగా హుకుం షాహీ చలాయిస్తాడు. అంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే జరగాలి. ఆ విధంగా చూసుకోకపోతుంటే మిగతా వాళ్లకు వాయిసే ఉండదు, గొంతే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారు వన్ మ్యాన్ షో. తర్వాత పైన కేంద్ర ప్రభుత్వంలో చూసుకున్నా 2 వ్యక్తుల పేర్లే వస్తాయి మనకు, మోడీ అండ్ అమిత్ షా గారి పేర్లే వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. మరి రాజ్యాంగం అన్నది ఒక ఇమ్మెటీరియల్గా తయారవుతుంది. ఓకే. రాజ్యాంగం ఎలాగైనా ఉండొచ్చు, కానీ మేము ఎలా కావాలనుకుంటే దాన్ని అలాగా అన్వయించుకుంటున్నామన్న స్థాయికి వచ్చినప్పుడు ది డెమోక్రసీ విల్ బి ఇన్ డేంజర్. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది అన్నది మనం నేర్చుకోవాలి. సార్, జాతీయ పార్టీలో ముఖ్యంగా బీజేపీలో వ్యక్తి పూజ అనేది కాకుండా సైద్ధాంతికగా వెళ్ళడం అనేది ఉండేది కదండి అంతకుముందు అంతనా. ఈ మధ్య అది వ్యక్తికి పూజగా మారిందని అనుకోవచ్చా సార్? డెఫినెట్. ఎందుకంటే వాజ్పేయి గారి టైంలో ఉన్న రాజకీయాలు ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత రాజకీయాల్లో చాలా తేడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న మినిస్టర్లకే గౌరవం దక్కట్లేదని, ఎవరు కూడా కలవలేరు, వాళ్ళు ఏం చెబితే అదే వినాలి, ఆ టైప్ వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ కూడా అంతే, ఓకే. మన రాష్ట్రంలో చూసినా కూడా అంతే, ఏం పెద్ద తేడా లేదు ఏ పార్టీలు. దానివల్ల ఏమవుతుందంటే మనం బ్రిటిష్ వాళ్ళని పోగొట్టాము, రాజులను పోగొట్టాము, మళ్ళీ రాచరికాన్నే తెచ్చుకుంటున్నాం, మళ్ళీ బ్రిటిష్ వాడి సిద్ధాంతరమైన డివైడ్ అండ్ రూలే తెచ్చుకుంటున్నాం మళ్ళీ. కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే మళ్ళా మరి రాజ్యాంగం ప్రమాదంలో పడింది, తర్వాత పౌరుల యొక్క హక్కులు ప్రమాదంలో పడ్డాయి. ఇవన్నీ కూడా పౌరులకు తెలియజేయాలి. సో ఆ విధంగా తెలియజేయడానికి వచ్చాము మేము జయభారత్ నేషనల్ పార్టీ. కాబట్టి మా క్యాంపెయినింగ్ అంతా కూడా ప్రజలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాం. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, మన హక్కుల ప్రాధాన్యం, ప్రభుత్వం యొక్క భూమిక, ఎమ్మెల్యే భూమిక ఏంటి. సాధారణంగా చాలామంది అనుకుంటారు, చాలామందిని అడిగాను, మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటే సార్ మా పెళ్ళిళ్ళందరికీ వస్తారండి, మా ఇంట్లో ఏదైనా జరిగితే ఆయన వచ్చి ఉంటారు, ఆ ఖర్చులేవో ఇస్తారు. అంటే ఇదే ఎమ్మెల్యే ఒక పని అని చాలామంది అనుకుంటున్నారు. యాక్చువల్గా శాసనసభ్యులు అంటే శాసనసభలో కూర్చొని ప్రజల కోసం చట్టాలు చేసేవాళ్ళు శాసనసభ్యులు. సో ఆ విధమైన డెఫినేషన్ కూడా మనం తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితులలో అక్కడ చట్టాలు చేసిన తర్వాత చట్టాలు అమలు చేయడానికి బ్యూరోక్రసీ ఉంది. సో వాళ్ళ ద్వారా ఖచ్చితంగా పనులు జరుగుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అండర్స్టాండింగ్ కూడా చాలా విభిన్నంగా ఉంది. కాబట్టి ప్రజలకు కూడా తెలియజేయాలి ఎమ్మెల్యే భూమిక ఏంటి, ఎంపీ భూమిక ఏంటి, వాళ్ళు దేనికి మీరు ఎన్నుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటే ఏమైపోతుందంటే ప్రజలకు ఎన్నికల తర్వాత మాకు ప్రభుత్వంతో సంబంధం లేదన్న భావనలు ఉన్నాయండి. ఓన్లీ ఎలక్షన్ టైంలో మా ఓటు గురించి వస్తారు, మేము ఓట్లు వేస్తాం, ఆ తర్వాత వాళ్ళకి మాకు పెద్ద కాంటాక్ట్ ఉండదు అన్న స్థాయిలో వెళ్ళిపోయింది. సో వీటన్నింటినీ తిరగరాయాల్సిన అవసరం. ఆ భావన ఏర్పడడానికి కారణం ఎవరంటారు సార్? అంటే అలాంటి దూరం పెరగడానికి ఒక రాజకీయ నాయకుడికి లేకపోతే శాసనసభ్యుడికి, అధికారికి, ప్రజాప్రతినిధికి, ప్రజలకి మధ్య దూరం పెరగడానికి కారణం ఎవరంటారు? ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అంటే ఏం చేసుకుంటాను, నేను నా వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాను, ఆ వర్గాన్ని నేను చూసుకుంటాను బాగా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేను ఏం చేసినా కూడా నాకు జయజయకారాలు కొడతారు, నాకు ఓట్లు వేస్తారు. తర్వాత ఏంటంటే ఓటు వేయని వాళ్ళ వల్ల కూడా ఈ పరిస్థితులు జరుగుతాయి. చాలామందికి ఓటు హక్కు ఉంటుంది కానీ ఓటు వేయడానికి రారు ఆ రోజు. సో సడన్గా చూపించేసరికి బారులు తీరిన జనం, అక్కడ షామియానాలు వేయలేదు, నీళ్లు దొరకట్లేదు, ఆహాకారాలు, మొరాయించిన ఈవీఎంలు, ఇలాంటి టైటిల్స్ మీ స్క్రాలింగ్ రాగానే ఇంట్లో టీవీ కూర్చుంటున్న వ్యక్తి అని ఎందుకులే అక్కడికి వెళ్ళడం మనం అనుకుంటాం. అందుకనే మేము కోరుతున్నట్టు ఏంటంటే పోలింగ్ బూత్స్ని పెంచండి. ఇప్పుడు 1000 మందికి ఒక పోలింగ్ బూత్, 500కి పెట్టండి ఒక పోలింగ్ బూత్. ఏమవుతుంది మీకు? ఎలక్షన్ 3 రోజులు పెట్టండి. కన్వీనియన్స్ బట్టి నేను వెళ్తాను ఓటు వేసుకోవడానికి. ఆ తర్వాత ఓటింగ్ కంపల్సరీ చేయండి. ఈ 3 కనుక చేయగలిగితే ఏమవుతుందంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో ఓటు బ్యాంక్ రాజకీయాలు క్లోజ్ అవుతాయి. ఎందుకంటే 90-95% కనుక ఓటు వేయగలిగితే
ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఈ డబ్బు రాజకీయాలు, ఈ మద్యం రాజకీయాలు ఇవన్నీ కూడా పోతాయి. అందువల్ల నేను ఎప్పుడూ అంటుంటాను, ప్రస్తుతం ఎన్నికైతున్న వ్యక్తులు ఓటు వేసిన వాళ్ళ వల్ల ఎన్నిక అవ్వట్లేదు, ఓటు వేయని వాళ్ళ వల్ల ఎన్నిక అవుతున్నారంట. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనేది ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అదే పని చేస్తుంది. ఇప్పటికీ మన రాష్ట్రంలో 15 ఏప్రిల్ వరకు ఓటర్ రిజిస్ట్రేషన్ కానీ మార్పులు కానీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. చూడండి, మే 13 ఎలక్షన్లు, కానీ ఏప్రిల్ 15 వరకు కూడా మనకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఎలక్టోరల్ రోల్స్ తయారు చేసి వాళ్ళు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. సో ఇవన్నీ గమనించాల్సిన విషయం ఏంటంటే మన బాధ్యతగా తీసుకోవాలి. మొన్న రైతు బజార్కి వెళ్ళాను, అక్కడ చాలామంది కొనుక్కుంటున్నారు. వాళ్ళు ఎంత చక్కగా ఏరుకుంటున్నారంటే టమాటోల దగ్గర నేను కూడా మా ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాను. ఒక్కొక్క టమాటో చూసి దాని బాగుందా లేదా అని వాళ్ళ బుట్టలో వేసుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి చెప్పానమ్మా, అమ్మ ఒకరోజు మీరు వంట చేసుకోవడానికి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు, 5 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తి గురించి మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలో ఆలోచించండి అని వాళ్ళకి చెప్పాను. కాబట్టి ఈ విధంగా ఓటర్స్ యొక్క కాన్షియస్ను కూడా రేస్ చేస్తున్నాము. మన ఓటు ఎలా వేయాలి, ఏం చూడాలి, మనం ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏం కోరుకోవాలి, వాళ్ళు మన సేవకులు అన్న ధోరణి మనలో ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎమ్మెల్యే అయిపోగానే హడావిడి, ఒక గన్మెన్లు, వాళ్ళ మొబైల్ ఫోన్లు పట్టుకోవడానికి 2, ఒక 10-20 మంది ఉంటారు వెంట. చాలాసార్లు సామాన్య జనం కలవడానికే ఉండదు. యాక్చువల్గా ఎమ్మెల్యే అన్నవాడు సేవకుడు, ప్రజాసేవకుడు. ముఖ్యమంత్రి అన్నవాడు ప్రథమ ప్రజాసేవకుడు. ప్రధానమంత్రి అన్నవాడు దేశానికి ప్రథమ ప్రజాసేవకుడు. ప్రజలు పాలకులు, వాళ్ళు సేవకులు. కానీ ఇది రివర్స్ అయిపోయింది. ప్రజలు సేవకులు, వీళ్ళు పాలకులు అన్న ధోరణిలో వెళ్ళినప్పుడు ఏముందంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మళ్ళా తిరిగి రాయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేస్తూ అటువంటి అవగాహన ఉన్న వాళ్ళని జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యేలుగా ముందుకు తీసుకొస్తున్నాం, ఎంపీలుగా ముందుకు తీసుకొస్తున్నాం. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, వ్యక్తి పూజ ఏదైతే ఉందో అది పెరిగిపోయింది. అంటే రాష్ట్రంలో కావచ్చు, పార్టీల్లో కావచ్చు, జాతీయ స్థాయి పార్టీలో కూడా కావచ్చు అన్నారు. మరి మీ పార్టీలో అది లేదా అండి? ఎందుకంటే మీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ కానీ, ఒక స్టార్ బ్రాండ్ అంబాసిడర్ కానీ మీరు ఒకరే. సో అందరూ మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ప్రేజ్ చేస్తూ ఒక వ్యక్తి పూజ పెరగడం అనేది ఉండదంటారా మీ పార్టీలో? మా దాంట్లో ఎమ్మెల్యేలకి ఎవరికి సీట్లు ఇవ్వాలనేది వేరే కమిటీ, అందులో నాకు సంబంధం లేదు. నేను కూడా ఎక్కడ నిలబడాలన్నది ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది, నేను డిసైడ్ చేయను. సో ఆ విధంగా ప్రతి ఒక్క బాధ్యతలకు వారికి ఇవ్వాల్సి ఇస్తుంది. పార్టీ యొక్క కమాండ్ ఏదైతే ఉందో, కమిటీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇచ్చిన ఉత్తర్వులు కానీ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ నేను కూడా పార్టీ అధ్యక్షుడిగా పాటించాలి. ఓకే, నేను స్టార్ క్యాంపెయినర్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే పార్టీ, నేను అధ్యక్షుడిగా ఆ ఫేస్ వాల్యూ స్టార్ క్యాంపెయినర్ నేనే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ప్రజాస్వామ్యంలో, పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉండాలన్నది ముఖ్యమైన విషయం. కాబట్టి పార్టీల్లో ప్రజాస్వామ్యం ఉంది. సో ఆ విధంగా వ్యక్తి పూజకు నేను ఎప్పుడు కూడా, ఈవెన్ విభాగంలో ఉన్నా కూడా వ్యక్తి పూజ అన్నది ఎప్పటికీ నాకు నచ్చదు. అందరం కలిసి డిస్కస్ చేయాలి, విషయాలు మాట్లాడుకోవాలి, సమాజం బాగుండాలన్న కాన్సెప్ట్లో మీకు వస్తాం. కాబట్టి ఆ వ్యక్తి పూజ అన్న క్వశ్చనే లేదు. స్టార్ క్యాంపెయినర్ అవ్వచ్చు నేను, దెర్ ఇస్ నో డౌట్. సార్, ఇందాక మీరు అంటే 3 రోజులు ఎలక్షన్ జరగాలి అంటే ఎక్కువ ఓటింగ్ శాతం పెరుగుతుంది ఇలా అని అన్నారు కదండి. సో 3 రోజులు, ఎందుకంటే 1 రోజు పెరిగితేనే రకరకాల అంటే అక్రమాలకు కానీ, ఇంకో దానికి కానీ, కొన్ని చెడు కార్యక్రమాలకు కానీ ఆస్కారం ఉందని అంటే పార్టీలన్నీ అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీలు కదా, చాలాసార్లు గగ్గోలు ఎత్తు ఉంటాయి. అలాంటిది 3 రోజులు అనగానే అలాంటి అక్రమాలు జరగాలని భావించవచ్చా? ఇంకా ఎక్కువ అవుతాయి కదా సార్, అంటే దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని? ఇప్పుడు ఏమవుతుందంటే అక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే చాలామంది ఓట్లు వేయడానికి రావట్లా. ఓకే, దాంతో ఎవరి పేరునో ఎవరో ఓటు వేసేస్తున్నారు. అదే మీకు పెంచారనుకోండి, ఆ 3 రోజులు వెయిట్ చేయాల్సిందే మీరు. లేకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటలు అవ్వగాలని చూడండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లో ఏమవుతుందో. అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్స్, తర్వాత వచ్చేసి అక్కడ పోలింగ్ స్టాఫ్ కుమ్మక్క అవుతే. అందుకనే ఈసారి ఎలక్షన్ కమిషన్ మేము అడిగింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 100% పోలింగ్ బూత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెబ్ కాస్టింగ్ చేయాలి అని చెప్పి, వెబ్ కెమెరాస్ పెట్టాలి, జిల్లా ముఖ్యాలయాల్లో ఆ కంట్రోల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటే వెంటనే మొత్తం స్క్రీన్లో కనిపిస్తుంది మనం. కాబట్టి అటువంటి ఎలక్షన్ని కౌంటర్మైండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అదొక డిమాండ్ మొన్న ఇవ్వడం జరిగింది మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి. ఏమన్నారు సార్? సో వాళ్ళు అన్నారు జనరల్గా 50 నుంచి 60% కవర్ చేస్తున్నాము. మేము రాసింది ఏంటంటే అందులో, సార్ నార్మల్గా ఏదైనా స్టేట్లో ఈ విధంగా ఉంటే మీరు ఓకే, కానీ మా వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం అనే అంటున్నారు, సమరం అంటున్నారు. మీరేమో పండగ అంటున్నారు, వాళ్ళేమో సమరం అంటున్నారు. కాబట్టి ఇది ఓన్లీ స్టేట్ ఎక్కడ సమరం అనేవాళ్ళు.
కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు 100% కవర్ చేయాలంటే తీసుకున్నారు, ఫైల్లో తీసుకుని డిస్కస్ చేస్తాము అన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వర్స్ కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళు కూడా పరిస్థితిని బేరీజు వేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఓకే. ఏముంది దాంట్లో మానిటర్స్ పెట్టడం, సీసీటీవీ కెమెరాస్ పెట్టడము, దాన్ని సెంట్రలైజ్డ్ కనెక్షన్ పెట్టడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మన ధోరణి వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అంటే ప్రజల్లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది. సో మనం నిజాయితీగా ఎన్నుకోవచ్చు, నిజాయితీగా ఓటేయచ్చు అనే ఒక భావన కూడా బలపడుతుంది కదండి. డెఫినెట్గా బలపడుతుంది. ఈవెన్ వీవీప్యాట్ గురించి కూడా సుప్రీంకోర్టులో జరుగుతుంది కదా. ఇంతకుముందు ఎలా జరిగిందంటే 5 ఈవీఎంలు 5 వీవీప్యాట్లు కౌంట్ చేసేవాడు. ఓకే. అంటే కౌంటింగ్ మొదలవగానే ర్యాండమ్గా రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరంటే ఒక 5 ఈవీఎంలు దానికి అటాచ్ అయిన వీవీప్యాట్స్, ఈ 2 టాలీ చేయాలి. ఈ 2 టాలీ చేసిన తర్వాత వాళ్ళు కౌంటింగ్ మొదలు పెడతారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే 5 ఈవీఎంస్తో సరిపోదు, మాకు అన్ని ఈవీఎంలు అన్ని వీవీప్యాట్లు లెక్కించాలని జరుగుతుంది. ఓకే. చూడాలి, ఐ థింక్ 16వ 17వ తారీఖు ఉంది సుప్రీంకోర్టు. మొత్తం అంతా సరిపోతేనే అప్పుడు లెక్కింపుకి వెళ్ళాలి, అంతే కదండి. అంటే ఇప్పుడు 5 చూసి 5 సరిపోతే లెక్కింపుకి వెళ్ళాలి. ఇక్కడ ఏదైనా మన డిస్క్రిపెన్సీ వచ్చింది, ఏదైనా తేడా వచ్చిందంటే అక్కడ కౌంటింగ్ ఆగిపోవాలి. ఓకే. అంటే ఈవీఎంస్లో ఏదో గోల్మాల్ ఉంది అని. ఎందుకంటే ఈవీఎంస్ మీద ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానాలే. అవునండి. ఆ ఈవీఎంని ఏదో మిలిటరీ ఫ్రీక్వెన్సీతో దాన్ని మార్చొచ్చు, లేకుంటే ఆ చిప్ డిజైన్లో మీరు ఎక్కడ కొట్టినా కూడా ఆ పార్టీకే వెళుతుంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సార్ అలాంటి పరిస్థితులు ఉన్నాయని అనుకోవచ్చా అండి? అంటే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఏది కూడా కాదు అని చెప్పేయడానికి కూడా అంత 100% చెప్పలేం. కానీ యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అన్నది ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, నెట్కి కనెక్టెడ్ కాబట్టి ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. కాబట్టి ఆ విధమైన ప్రభావం, అదే నెట్ ఉంటే దాని లోపల దూరొచ్చు, హ్యాక్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి అటువంటి అవకాశం లేదు. కానీ మిలిటరీ ఫ్రీక్వెన్సీలో కొంతమంది అనుమానం అయితే ఇవి మోస్ట్లీ రష్యా నుంచి తెచ్చారట ఈ ఈవీఎంస్. కాబట్టి రష్యన్ మేక్ వాటిల్లో ముందే వాళ్ళు ఏదో చిప్ డిజైన్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ఏదైనా కొంత ఎలక్షన్ జరిగిన తర్వాత దాని మెయింటెనెన్స్ అన్న పేరుతో వేరొక చిప్ తెచ్చి పెడుతున్నారు, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఆ విధమైన డౌట్లు తీర్చడానికి వాళ్ళు ఏమంటారంటే మీరు 100% వీవీప్యాట్స్ కౌంట్ చేయండి అని అడుగుతున్నారు. ఓకే. సో లెట్ us see ఏమవుతుంది. సార్ ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా, కానీ ఈ మధ్య నేను గమనించిన ఒక విషయాన్ని స్ట్రైట్గా మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను, అడగాలనుకుంటున్నాను, మీకు క్లారిటీ కావాలనుకుంటున్నాను. అడగండి. మీ పార్టీని ఇంతకుముందు చిన్నయ్య దొర గారు అనే ఒక పెద్ద ఒక వ్యక్తి పెట్టారు. సో అది ఆయన మీరు అంటే ఆ భావాలు కలిసి తర్వాత మీరు టేక్ ఓవర్ చేశారు. ఆ చిన్నయ్య దొర గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? యాక్చువల్గా చిన్నయ్య దొర గారు వారు స్టార్ట్ చేశారు ఇది 2018వ సంవత్సరంలో జయభారత్ నేషనల్ పార్టీ అన్నది మొదలుపెట్టారు. వారు 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. వారు ఒక పెద్దాపురం నియోజకవర్గం అనుకుంటారు. ఏ పార్టీ తరపున సార్? జయభారత్ నేషనల్ పార్టీ. వారు ఒకటే నిలబడ్డారు. ఓకే. ఆ తర్వాత ఆయన ఈ పార్టీ ఉంది మీరు తీసుకోండి, నాకు కూడా పేరు చక్కగా ఉంది తీసుకుందాం అన్న భావన వచ్చింది. ఆ తర్వాత వారిని కూడా పార్టీలో కొనసాగమని నేను అడిగాను, నాకేమీ వద్దన్నారు. అందుకనే వారిని గౌరవాధ్యక్షులుగా చేశాను, ఆనరీ ప్రెసిడెంట్. ఎందుకంటే మా పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యానికే దీనికి ఒక ఉదాహరణ. నేను ఆయన్ని లేదు కుదరదు మీరు ఉండాల్సిందే అని ఉండొచ్చు, ఏమీ లేదు. ఎస్ మీ భావాలు మీరు వెళ్తామనుకుంటారు. ఆయన ఆనరీ ప్రెసిడెంట్గానే ఉన్నారు, గౌరవాధ్యక్షులుగా మాత్రమే ఉన్నారు. కాబట్టి ఆయన వెళ్తాన్నారు. ఎస్ యు ఆర్ రెడీ టు లివ్, మాకేం ఆ విధంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. భావాలు అక్కడ వ్యక్తం చేసుకుంటూ ఆయన ఫ్యూచర్ రాజకీయాల కోసం అక్కడికి వెళతాను అంటే ఎస్ అందరూ గౌరవపూర్వకంగా మేము ఆయన్ని స్వాగతించాం. దెర్ ఇస్ నో డౌట్. దానివల్ల ఏమి అంటే ఇలాంటి చర్య వల్ల జయభారత్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో దాని క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం లేదని భావిస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టిన అతనే వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. సో పార్టీ సిద్ధాంతాలు నచ్చుకోలేక పార్టీ మనుగడ సాధిస్తుందని నమ్మకం లేక వెళ్ళిపోయారు అని అనుకునే ప్రమాదం ఉంది కదండి జనంలోని. యాక్చువల్గా ఆయన పార్టీలో మాకు పార్టీ మొత్తం ఇచ్చేశారు. పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పార్టీ అధ్యక్షుడిగా నా పేరు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ పేరు, ట్రెషరరు మొత్తం కూడా చేంజ్ అయిపోయి ఎలక్షన్ కమిషన్ అగ్రీ అయింది. ఓకే. కానీ ఆ రోజు నుంచే ఆయనకు పార్టీతో సంబంధం లేదు. ఆయన కూడా వారిని రిక్వెస్ట్ చేశాను, ఓకే మీరు ఒక మంచి సద్భావంతో మొదలు పెట్టారు, మీరు కూడా పార్టీకి మంచి పేరు పెట్టారు, కాబట్టి మీరు గౌరవాధ్యక్షులుగా ఉంటే బాగుంటుంది అన్నది వారు కోరుకున్నారు. వారు కూడా ఓకే అన్నారు. ఈవెన్ మా ఆవిర్భావం అంటే డిసెంబర్ 22లో కూడా ఆయన
వచ్చి నన్ను స్వాగతం పలకడం కూడా జరిగింది. ఓకే, ఈ పొలిటికల్ దాంట్లో రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల పార్టీ క్రెడిబిలిటీ అన్నది ఏమీ పోదు. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, పార్టీ మేనిఫెస్టో ఉంది, పార్టీలో ఉన్న కమిటీల విధానం వేరేగా ఉంది. కాబట్టి దీనివల్ల ప్రతి ఒక్కరూ వారి వారి రాజకీయ దీని నుంచి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. వాళ్ళని పట్టించి పెట్టేశామనుకోండి దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ చిన్నయ్య గారు గౌరవాధ్యక్షులుగానే ఉన్నారు కాబట్టి వారు వేరే పార్టీలోకి వెళ్ళారు. దీనివల్ల పార్టీ యొక్క ఇదేమవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సార్, అలాగే ఒక రాజకీయ పార్టీని నడపడానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి. అయితే ఒక క్యాంపెయిన్ చేయడానికి కొంత అంటే మనుషులతో పాటు వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ అంటే ఖర్చుతో కూడుకునే వ్యవహారం కదండి. మీరేంచి స్వచ్ఛందంగా ఇందులోకి వచ్చారు, ఇప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వెళ్తున్నారు. ఎలా పార్టీని తీసుకుని వెళ్తున్నారు ముందుకు? పార్టీని మేము తీసుకువెళ్తున్న దృష్టి ఎలాగ ఉందంటే మేము కొంతమంది కాంట్రిబ్యూట్ చేసుకున్నాం దాంట్లో. కొన్ని మా దగ్గర నా పెన్షన్ డబ్బులు, మా అమ్మ కూడా ఒక 3 లక్షల పెన్షన్ డబ్బులు తన డబ్బులు ఇచ్చింది. మా అమ్మ డొనేట్ చేసింది 3 లక్షల రూపాయలు పార్టీకి. అలా తెలిసిన వాళ్ళు తర్వాత పార్టీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు ఇచ్చారు. కానీ మా అమ్మ 3 లక్షలు ఇచ్చింది మా పార్టీకి. అంతే, ఏదైనా ఒక కమిట్మెంట్ మంచి జరగాలి అన్న ఒక కాన్సెప్ట్ దాంట్లో ఇచ్చారు. తర్వాత మా సభ్యత్వం కూడా 5 రూపాయలు. సో ఆ సభ్యత్వంలో కూడా కొన్ని డబ్బులు పడుతున్నాయి. ఆ తర్వాత కొంతమంది చిన్న డొనేషన్స్ కూడా వేస్తున్నారు దాంట్లో. సో ఈ విధంగా, ఎందుకంటే మాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చి ఓటర్లని వాళ్ళ ఆలోచన విధానాలను బూటకప్ మాటలు మాట్లాడాల్సిన అవసరం. ఎప్పుడైతే అబద్ధం చెప్పి కన్విన్స్ చేయాలో అప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది. మేము ప్లెయిన్గా ఏదన్నా విషయాలు మాట్లాడతాం. కాబట్టి ఉన్న ఖర్చుతో చిన్న చిన్న ఖర్చులు, మా ఖర్చులు ఏంటి, కండువా ఖర్చులు, లేకుంటే చిన్న ఆఫీస్ నడుపుకోవడానికి అద్దె, ఇలాంటివి. తర్వాత క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లు వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఎలక్షన్ కమిషన్ పరిధి ఏదైతే విధించిందో ఆ పరిధిలో ఉంటూ వారి ఖర్చులకు వారు క్యాంపెయినింగ్. మాది క్యాంపెయినింగ్ మెయిన్లీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్. ఎలక్షన్ కమిషన్ పరిధిలో 25 లక్షలు, 40, ఇప్పుడు 40 లక్షలు ఎమ్మెల్యేకి, తర్వాత ఎంపీకి 90 లక్షల దాకా అయింది. సో ఈ పరిధిలో ఉంటూ అదే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ మనం. అలాగే సార్, 40 లక్షల పరిధి అని అన్నారు కదండి. మీ దాంట్లో అలాంటి క్యాండిడేట్లు ఒక 40 లక్షల వరకు పెట్టుకోగలిగే క్యాండిడేట్లు మీ వైపు వస్తున్నారా సార్? మా వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అందుకే అడుగుతున్నాను. అంటే ఒక మధ్యతరగతి వాళ్ళు లేకపోతే ఇంటలెక్చువల్ పీపులే వస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉందా అని అడుగుతున్నాను. మాకు ముఖ్యంగా మేము నమ్ముకున్నవి 2. మొదటిది వచ్చేసి రాష్ట్రంలో ఉన్న యువతరం, వాళ్ళ ఆలోచన విధానాలు. నెంబర్ 2 మహిళలు కూడా వాళ్ళు అనుకుంటాం మనం పెద్ద పొలిటిక్స్లో వాళ్ళకు ఉండదు, కానీ మహిళలకు ఉన్నంత సునిశ్చితమైన విశ్లేషణ వేరే ఎవరికి ఉండదు. ఆ తర్వాత 3వది వచ్చేసి ప్రస్తుత కాలంలో ఉన్న సోషల్ మీడియా. కాబట్టి మెయిన్ స్ట్రీమ్గా మన ప్రచారానికి ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావాలి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ పడాలి. ఇవన్నీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అన్నది కూడా ప్రభావంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 3, యువతరం, మార్పు కోరుకుంటున్న యువతరం, పిల్లల జీవితాలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, మా ఇంట్లో సంపాదన అంతా కూడా అభివృద్ధికి కావాలి మా ఫ్యామిలీ కుటుంబానికి అని అనుకుంటున్న మహిళలు. ఆ తర్వాత వచ్చేసి సోషల్ మీడియా. ఈ 3 మీద చెప్పగానే నాకు గుర్తొస్తుందండి, మంగళయాన్ సినిమా కూడా వచ్చింది, ఒకటి చూసాను. అందులో ఆ మహిళలే దాన్ని సక్సెస్ అయ్యేటట్టు చేయడం, ఆ సీక్రెట్స్ జరిగింది. యాక్చువల్గా మీరు చూసుకుంటే రాష్ట్రంలో మహిళా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు మేల్ ఓటర్స్. ఫిమేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సార్, మీరు అందరినీ కలుస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మేల్ ఓటర్స్ ఎలాంటి అంటే డిమాండ్స్ లేకపోతే వాళ్ళ ఆకాంక్షలు ఎలా ఉంటాయి, మహిళా ఓటర్ల ఆకాంక్షలు ఎలా ఉంటాయి సార్? మహిళా ఓటర్లు ఎప్పుడు కూడా మహిళలు ఫస్ట్ ఆలోచించేది కుటుంబం గురించి. మా పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, మా పిల్లల ప్రవర్తన చక్కగా ఉండాలి, మా పిల్లలు బయటికి వెళితే వాళ్ళ మీద ఎటువంటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యొక్క ప్రభావం ఉండకూడదు. ఆ తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో కోరుకున్నది గంజాయి, డ్రగ్స్. ముఖ్యంగా నేను విశాఖపట్నంలో తిరుగుతున్నాను కాబట్టి మొన్ననే 25 టన్నుల డ్రగ్స్ వచ్చాయి ఇక్కడికి. కంటైనర్ వచ్చింది, తెలియదు మరి ఏమైందో తెలియలేదు సార్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అడుగుతున్నానండి. అంటే కంటైనర్ వచ్చింది, అధికార పక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, ఇది మీకు సంబంధించిందంటే మీకు సంబంధించిందని. అసలు ఏం జరుగుతుండొచ్చు అని మీరు ఊహిస్తూ ఉన్నారు? అందుకే నేను చెప్తాను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎప్పుడూ కూడా ఇటువంటి పబ్లిక్తో ఎఫెక్ట్ అయిన విషయం, ఎందుకంటే 25 టన్నుల డ్రగ్స్ రావడం అన్నది సాధారణ విషయం కాదు. ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది, ముఖ్యంగా మహిళలను.
అరే మా పిల్లలకి ఏమైపోతారో, వాళ్ళు ఏమైనా డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారా అని ఎంత బాధపడుతున్న వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది కనీసం ప్రెస్ నోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. మీరు డీటెయిల్స్ ఇవ్వకండి, ఓకే మేము ఏం చేసామని ఈ విధంగా జరిగిందని చెప్తే వీళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు. నేను వెళ్ళి అడిగినప్పుడు, సార్ ఈ విధంగా అయిపోతే మరి మా పిల్లల భవిష్యత్ ఏంటి? కాబట్టి తల్లి ఎప్పుడు కూడా కుటుంబం క్షేమం కోరుకుంటుంది. ఆ తర్వాత ఇంటి నుంచి అమ్మాయిలు బయటికి వెళితే మళ్ళీ క్షేమంగా రావాలని కోరుకుంటుంది. భర్త డబ్బు సంపాదిస్తున్న డబ్బంతా కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా ఇంటికే తీసుకొచ్చేటట్టు. అందుకనే మహిళలను అడిగితే చూడండి, మద్యపాన నిషేధం పెట్టమంటారు ఇమీడియట్. ఎందుకంటే సంపాదిస్తున్న డబ్బులో సగం అక్కడికే వెళ్ళిపోతే మరి మా బతుకులు ఏంటి అని. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా ఉపవాసాలు, తను తిండి తినకుండా పిల్లలకు తినిపిస్తుంది. కాబట్టి అటువంటి తల్లి యొక్క అభిప్రాయాలు చాలా ముఖ్యమైనవి. వాళ్ళు ఇవే కోరుకుంటున్నారు, ఉపాధి రావాలి, మా పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు, మా పిల్లలతో ఉండే సమయం కూడా మాకు ఉండట్లేదు, కాబట్టి ఇక్కడే రాష్ట్రంలో ఎందుకు మీరు ఉపాధి కల్పించడం లేదు, ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకుంటున్న ఇది. ముఖ్యంగా పురుషులు అడుగుతున్న ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, తర్వాత వచ్చేసి ఉపాధి ఆఫ్ కోర్స్. ఓకే. సో ఈ విధంగా ఆలోచిస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ బాధ్యత అన్ని వర్గాలను కూడా మనం సాటిస్ఫై చేయగలగాలి. అది బేసిక్ మన రెస్పాన్సిబిలిటీ. ఏం అడుగుతున్నారు? ఉద్యోగాలు అడుగుతున్నారు. మొన్న మీరు చూడండి, గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజరు ఆయన ఏమంటాడంటే ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడం గవర్నమెంట్ పని కాదంటాడు, సెంట్రల్ గవర్నమెంట్. మోడీ గారు ఏమన్నారు? ఆయన ప్రతి సంవత్సరము నేను 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు మోడీ గారు. ఆ తర్వాత ఎలక్షన్ ముందు మరి ఆ తర్వాత మాట్లాడట్లేదు. అమిత్ షా గారు అయితే జుమ్లా అంటాడు. ఆయన ఏమన్నా అంటే జుమ్లా అంటే ఎలక్షన్ అప్పుడు ఏవో మాట్లాడుతుంటున్నాం మేము అంటాడు. మరి మన క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? జుమ్లా అంటే భ్రమ కల్పించడం. జుమ్లా హే అంటాడు. అంటే ఇదేంటి మరి సీరియస్నెస్ లేదా? కాదు సార్, వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట మేము అంటే అవసరానికి భ్రమలు కల్పిస్తాము అని. మరి అంతే కదా. మరి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అతను ఎలా మాట్లాడతాడండి? ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించమన్నది ప్రభుత్వం. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావాలంటే మీ ఎకనామిక్ పాలసీస్ సక్రమంగా ఉండాలి కదా. మొన్నటికి మొన్న మీరు చూస్తే 2 వ్యక్తులు రష్యా వార్లో చనిపోయారు, భారతీయులు. అంటే సుమారుగా 200 మంది భారతీయులు రష్యాలో సైనికులుగా వాళ్ళని తీసుకెళ్లారు. అంటే వాళ్ళకి చెప్పింది వేరు, వాళ్ళకి తీసుకువెళ్ళింది వేరు. కానీ ఇందులో చూస్తే ఏమవుతుందంటే మన దగ్గర నిరుద్యోగ సమస్య ఎంత ప్రబలిందో అన్నది మీకు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం జరుగుతోంది అక్కడ. ఇజ్రాయిల్ అక్కడ పాలస్తీన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేశారు. అక్కడ సుమారుగా 1,00,000 ఉద్యోగాలు, భవన నిర్మాణ కార్మికులు వేకెన్సీలు ఏర్పడ్డాయి. అప్పుడు ఇజ్రాయెల్ భారతదేశాన్ని అడిగింది, మాకు కొంతమంది కావాలి అంటే కొన్ని ప్రభుత్వాలు నోటిఫికేషన్లు కూడా ఇచ్చాయి. చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అంటే లక్షల్లో అప్లికేషన్. అంటే ఈ దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఏంటి? అంటే దీన్ని ఒక విధంగా చూడొచ్చు సార్. ఒకప్పుడు అండమాన్కి ఉత్తరాంధ్ర నుంచి చాలామంది, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళి పనులు చిన్న పొట్ట పోసుకోవడానికి, అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని అనుకోవచ్చు. సేమ్ అలాగే అనుకోవచ్చు. డెఫినెట్గా మీరు మారిషస్కి వెళితే అక్కడ నుంచి బీహార్ నుంచి చాలామంది ఈ చెరుకు ఫీల్డ్స్లో, అంటే మన షుగర్ కేన్ ఫీల్డ్స్లో పనిచేయడానికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళే రామ్ గులాం అని వీళ్ళంతా మీరు వింటుంటారు. మారిషస్లో ప్రధానమంత్రి అప్పుడంతా కూడా బీహారీ ఆరిజిన్స్ వాళ్ళు వెళ్ళినవాళ్ళు, అక్కడ షుగర్ కేన్ కల్టివేషన్లో వెళ్ళిన వాళ్ళు. సో ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి, రాష్ట్రంలోనూ ఉన్నాయి, దేశంలోనూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 2022లో ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీయండి. 35,000 ఐ థింక్ నాన్ టెక్నికల్ పోస్ట్కి ఇండియన్ రైల్వేస్ అప్లికేషన్స్ అడిగితే 1,25,00,000 మంది అప్లై చేశారు. 1,25,00,000 ఎన్ని 35,000 పోస్టులకి. మరి ఎక్కడ వెళ్తున్నాం మనం? మరి దీని గురించి ఎవరు మాట్లాడరు. సో ఈ విధంగా మెయిన్ ఇష్యూస్ను పక్కకి తప్పించి రేట్లు ఎంత పెరిగిపోయాయండి. నవంబర్కి ఇప్పటికీ పోల్చుకుంటే రేట్లు ఎంత పెరిగిపోయాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. లేకుంటే ఏ ఖతరే మే హై ఓ ఖతరే మే హై అంటున్నారు. ఇది ప్రమాదంలో ఉంది, అది ప్రమాదంలో ఉంది అని అంటున్నారు. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన విషయం. ఇదే మేము అడుగుతున్నాం. కాబట్టి నిరుద్యోగ సమస్య అన్నది దేశంలో ప్రధానమైన సమస్య. ఇప్పుడు మీరు 25 సంవత్సరాల లోపల నిరుద్యోగం చూసుకుంటే 42%. ఎప్పుడు కూడా ఇంత పర్సెంటేజ్ లేదు. ఇక్కడ చూడండి, మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇస్తామన్నారు, జాబ్ నోటిఫికేషన్. ఏమి ఇచ్చారు? చివరి సంవత్సరంలో డిఎస్సి కూడా మొన్న 6,500 పోస్టులకు డిఎస్సి ఇచ్చి
అది కూడా ఎలక్షన్ ముందు తూతూ మంతరంగా పెట్టుకొని సిలబస్ సరిగా పెట్టక ఫైనల్గా అది పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అక్కడ తెలంగాణలో చూసుకుంటే గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయమని వచ్చింది. ఇక్కడే గ్రూప్ 1 సారీ తెలంగాణ కాదు, ఇక్కడే గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయమని మళ్ళా వచ్చింది. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి యువతరం ఏమవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి యువతరం? కాబట్టి యువతరం ప్రశ్నించుతా అదే మాకు ఎక్కడ ఉద్యోగాలు చెప్పండి. ఆయన వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఆయన ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాడు? ఈయన ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అన్నాడు, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి. మరి ఇవన్నీ ఆలోచించకుండా మళ్ళా ఈ పార్టీ అంటే వద్దు, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ, ఈ విధంగా ఆలోచిస్తుంటే మరి ముందుకు ఎక్కడ వెళ్ళగలం? అంటే ప్రత్యామ్నాయం లేకపోవడం ఒక సమస్య అని అనుకోవచ్చు అండి. జనానికి ఒక చాయిస్ అనేది లేకపోవడం. డెఫినెట్గా అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది, మేము తీసుకొచ్చాం. అదేవిధంగా ఒక 10 సమ ఆలోచనలు ఉన్న పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ కూడా ఒకటి ఏర్పాటు చేశాం, ఏపీ యునైటెడ్ ఫ్రంట్. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అంటే అందులో ఎవరెవరు ఉంటారు? అందులో విజయ్ కుమార్ గారని ఇంతకుముందు ఐఏఎస్ ఉండేవారు, ఓకే, ఆయన లిబరేషన్ కాంగ్రెస్ అని పెట్టారు. తర్వాత వచ్చేసి భాగ్యారావు గారు అని ఉన్నారు, వారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని పెట్టారు వారు. తర్వాత జలీల్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నవరంగ పార్టీ అని. తర్వాత వచ్చేసి నవతరం పార్టీ. అంటే చిన్న పార్టీలు అన్నిటికీ పెద్ద దిక్కా మీరు? అలా కాదు, అలా అనుకోవచ్చండి. నన్ను కన్వీనర్గా ఎన్నుకున్నారు, అదే పెద్ద దిక్కు అనుకోవచ్చు. ఎందుకంటే 1977వ సంవత్సరంలో కూడా మీరు చూస్తే జనతా పార్టీ ఆ కాంగ్రెస్ యొక్క ఎమర్జెన్సీ తర్వాత చిన్న పార్టీలన్నీ కలిసి జనతా పార్టీలో చేరి జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిందన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది, అందరూ కలవాలి, చిన్న వాళ్ళు కలవాలి. అందుకని చిన్న తాళ్ళన్నీ కలిస్తే పెద్ద, అందుకనే బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి సావదు సుమతి అంటాడు. ఎందుకంటే ఈ చిన్న చీమలన్నీ మేము కలుస్తున్నాం, ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో పరిస్థితులు బాగుండాలి అన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సార్, ఇందాక మీరు అంటే మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి బేరీజో కంపారిజన్ చేయాల్సి వస్తే అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని అనుకుంటారు, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని మీ విశ్లేషణ? ఎక్కడ చూసినా కూడా రాజకీయాలు అలాగే ఉంటున్నాయి మధ్యలో. అన్ఫార్చునేట్గా ఎక్కడ చూసినా ధన ప్రభావం, తర్వాత కుల సమీకరణాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు మతాలు కులాలు ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు రావాలో నాకు అర్థం కాదు. మనం మనుషులం, మానవత్వం, దీని గురించి మాట్లాడాలి తప్ప 24 గంటలు ఈవెన్ మీడియాలో కూడా అదే వస్తుంది. ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని వాళ్ళని పెడితే అక్కడ ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి కంట్రోల్లో ఉందని అనుకోవడం కూడా మనకు భ్రమేది. వాళ్ళకి ఎంత ఇది ఉందండి, ఎంత కమాండ్ ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇంతకుముందు ఏంటంటే లీడర్లు ఏం చెప్తే నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు. సో ఆ నమ్మకాలు కూడా లేవు ఈ మధ్య. అయినా కూడా ఈ కుల సమీకరణాలు ఇవన్నీ చేసుకుంటూ వెళుతుంటే అన్నీ అక్కడ చూడు ఇక్కడ చూసిన, ఎందుకంటే ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రాలు. మీరు ఒక మునుగోడు ఎలక్షన్లే చూసుకుంటే బై ఎలక్షన్ జరిగినప్పుడు సుమారుగా 750 కోట్లు ఖర్చు అయిందండి. 750 కోట్లు ఓన్లీ 1 బై ఎలక్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. ఎన్ని కోట్లైనా కుమ్మరించండి. ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే పార్టీలు ఎన్ఆర్ఐని దింపుతున్నారు బయట నుంచి. ఎన్ఆర్ఐలను పట్టుకొని డైరెక్ట్గా వాళ్లకు సీట్లు ఇస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మాట్లాడినా మనమే మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వద్దు అని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాస్త హీరో బడ్జెట్ పాలిటిక్స్ అయ్యండి. ఎవరు హీరోగా ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి. సో ఆ విధంగా డబ్బులకు ఇంత ప్రభావం ఉన్నప్పుడు మరి డబ్బులు ఇంత పెట్టగలిగిన వాళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ ఆలోచిస్తారండి? కాబట్టి వీలైనన్ని ఫ్రీబీస్ ఇవ్వడము, ఇవి ఇవ్వడము తప్ప ఆ తర్వాత మీకు మాకు సంబంధం లేదన్న భావనే ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజల్లో. కాబట్టి ఎలాగైనా చూసి ఈ ధన ప్రభావాన్ని తగ్గించాలి అన్నది చాలా ముఖ్యం. మద్యం ప్రభావం ఇది కూడా చాలా ఎక్కువ. నేను క్యాంపెయినింగ్ వేసినప్పుడు చాలామంది కనపడుతుంటారు ఫుల్ కొట్టేసి. సో మేము ఎలక్షన్ కమిషన్ ఏమడిగామంటే ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అలౌ చేయండి అని అడుగుతాం. చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఏ మద్యం షాప్కి వెళ్ళినా కూడా నేను అడిగాను వాళ్ళని, సార్ 95% క్యాష్ పేమెంట్స్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఏముంది, ఒక రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు క్యాష్ పంపించేసి కొనుక్కుంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డిజిటల్ పేమెంట్స్ లేవు కదండి, లేవు. అదే అంటున్నాను నేను. అందువల్ల ఇక్కడ డిజిటల్ పేమెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం. డిజిటల్ పేమెంట్స్ వస్తుంటే అకౌంటబిలిటీ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ ఒక 10 లక్షలు పెట్టి కొన్నాడు అంటే ఎవరితను, ఈయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పార్టీ లింక్డ్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు.
ఓకే. సో ఎక్కడ కూడా మనకు వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలనేది అది కూడా ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేశాం. సో ఆ విధంగా మార్పులు తీసుకురావాలని, తర్వాత వాలంటీర్ల దాంట్లో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఏంటి సార్ ఎలాంటిదండి? వాలంటీర్లను వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళని వేరే చోటుకి షిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఉన్నాయి, అంటే పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ర్యాండమ్గా రాయలసీమ జిల్లాల్లో వేయండి. అంటే మొత్తం శ్రీకాకుళం అంతా తీసుకొని కర్నూలులో వేయమని కాదు. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది వాలంటీర్లు ఉంటే ఒక 200 మంది కర్నూలు జిల్లాలో, ఒక 200 కడప జిల్లాలో. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ లోపలే ఎలక్షన్లు అయిపోతాయి. కానీ వీళ్ళని అదే ప్రాంతంలో ఉంటే ఏమవుతుందంటే గత 5 సంవత్సరాలుగా వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో ముడిపడిపోయి ఉన్నారు. అంటే వాలంటీర్లు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని అంటే అపోహ ఏమైనా మీలో ఉందా అండి? అపోహ అంటే ఏంటంటే నిజంగానే అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, నేను వాలంటీర్స్ బలం మీదే నడిపిస్తున్నాను అంటాడు. చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడారు, వాలంటీర్లో 75 to 90% మన పార్టీ వాళ్ళే. అంటే మాట్లాడారు. ఎప్పుడు కూడా ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఈ విధంగా ప్రభావితం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. కానీ దాని మీదే కదండి మన అంతా రగడంతా అయింది. ఎందుకంటే ఈ పెన్షన్ ఇష్యూలో ఈ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెన్షన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఆ విధుల్లోకి వెళ్ళొద్దు, ఈ సచివాలయ ఉద్యోగులు మాత్రమే అక్కడికి వెళ్ళి చేయమంది కదండి. దాని మీద రకరకాల ధోరణులు నడిచాయి, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు నడిచాయి. సో ఇలాంటి అంటే ఇప్పుడు వాలంటీర్లు అనే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టినట్టే కదా సార్? అనుకోవచ్చా? దూరం పెడితే వాళ్ళు ఇంకా ఫ్రీ అయినట్టే కదా. అంతేనంటారా? ఇప్పుడు వాలంటీర్ గ్రామంలో ఉంటారు, వాళ్ళకి 50 కుటుంబాలు అప్పచెప్పడం జరిగింది. ఈ 50 కుటుంబాల యొక్క వీళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళ అనుబంధం ఏమైపోయిందంటే వాలంటీర్ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి అయిపోయాడు. మరి ఆ వ్యక్తిని ఎలక్షన్ డ్యూటీల్లో మీరు వేయకుంటే ఆ వ్యక్తి ఫ్రీగా తిరుగుతుంటాడు, ఇళ్ళకి తిరుగుతాడు, ప్రభావం చేస్తాడు. అందుకనే మేము అంటున్నారు వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేయండి, ఆ ప్రభావమే ఉండదు. ఎందుకంటే ఎన్నికల్లో ఫ్రీగా ఫెయిర్గా జరగాలి, పారదర్శకంగా జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. సో ఆ విధంగా చేస్తే మేము ఏదైనా మీరు సస్పెండ్ చేస్తే దానివల్ల ఏం లేదు, ఇంకా ఫ్రీ అయిపోతాడు వ్యక్తి. ఎందుకంటే 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు, ఆ తర్వాత అతనికి ఏమీ ఈ విధంగా ఉండదు. సో చాలామంది రిజైన్ చేస్తున్నారు, రిజైన్ చేసి పార్టీల్లో జాయిన్ అయిపోతున్నారు. సో ఎప్పుడైనా కూడా నేను వాలంటీర్ వ్యవస్థకు నేను అగేన్స్ట్గా మాట్లాడలేదు, కానీ ఎలక్షన్ల టైంలో వాలంటీర్ల యొక్క భూమిక అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేయకూడదు. ఇది కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగినట్టుంది కదండి. సో ఎలక్షన్ కమిషన్ అందుకే కొంత ఇది ఇచ్చిన ఆర్డర్స్ ఏవో పాస్ చేసినట్టున్నారు. కానీ మేమేం అడుగుతున్నాం అంటే మీరు పాస్ చేసిన ఆర్డర్స్ వద్ద పెద్ద పరిణామం ఉండదు. వాళ్ళు అక్కడ గ్రామాల్లో ఉన్నంత వరకు ఎలక్షన్స్ మీద ఫెయిర్ గా జరుగుతున్నాయి. వాళ్ళు విధుల్లో ఉన్నా లేకున్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, అవకాశం ఉంది. ఎందుకంటే 50 మంది నాకు తెలుసు, ప్రతి విషయానికి వీళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసేశారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా 1-to-1 కనెక్టెడ్ కదా, మొబైల్ అవసరం లేదు దానికి. సో ఆ విధంగా వాళ్ళని ఆ ప్రాంతంలో ఉంచకుండా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలు ఫ్రీగా జరుగుతాయి, ప్రజల్లో డౌట్ కూడా ఉండదు. సో వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, కానీ బేసిక్గా మేము అంటున్నది ఏంటంటే ఎన్నికలు అన్నవి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. సార్, ఎలక్షన్ కమిషన్ని ఇప్పుడు వాలంటీర్లని ర్యాండమ్గా వేరే దగ్గర షిఫ్ట్ చేయమని అడిగారని అంటున్నారు కదా, ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది? వాళ్ళు ఇక్కడ మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారికి సబ్మిట్ చేయడం జరిగింది. వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తామన్నారు. తర్వాత మీ లెటర్ని మేము రిసీవ్ చేసుకున్నాం, దీని గురించి ఆలోచిస్తున్నామన్న కూడా మాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నదాన్ని. అదేవిధంగా DRDA స్టాఫ్, డిస్ట్రిక్ట్ రూరల్ అండ్ డెవలప్మెంటల్ ఏజెన్సీ, వాళ్ళు కూడా డ్వాక్రా మహిళలు, వీళ్ళతో చాలా అనుబంధం ఉంటుంది. తర్వాత అర్బన్ పావర్టీ ఎలివేషన్ ఒక ఇది కూడా ఉంటుంది, అయితే మెస్పానో ఏదో అంటారు దాన్ని. సో వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళతో లింకప్ అయి ఉంటారు, వాళ్ళ ప్రభావం కూడా చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళని కూడా వేరే డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా మేము అడగడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటర్ అన్న వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేయాలి, ఎవరి ప్రభావం మీద కాకుండా వేయాలన్నది ఒక కాన్సెప్ట్, అది మేము కోరుకుంటాం. సార్, మొన్న జరిగిన రగడ ఏదైతే ఉందో, అంటే పెన్షన్కి సంబంధించి, అంటే పెద్దవాళ్ళ పెన్షన్లకి సంబంధించి, అందులో అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని భావించవచ్చు, అంటే మీ ఎనాలిసిస్? ఇప్పుడు పెన్షన్ విధానం మన స్టేట్లో ఏంటంటే పెన్షన్ వదిలేసి మిగతావన్నీ కూడా డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తున్నారు.
బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. అవును. ఓన్లీ పెన్షన్ అన్నది వెళ్ళి క్యాష్లో పే చేస్తున్నారు వాళ్ళకి. అంటే అక్కడ పెద్దవాళ్ళు కదా, అందుకని ఆ విషయం అయ్యి ఉండొచ్చు అండి. అంటే డిజిటల్ గా వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు, అవగాహన లేకపోవడం అన్నది అవ్వచ్చు. కాబట్టి క్యాష్ ఇస్తాను, అందులో దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాబట్టి ఆల్రెడీ సచివాలయం స్టాఫ్ ఉంది మనకు అక్కడ. ప్రతి గ్రామ సచివాలయం ఉంది, అందులో స్టాఫ్ ఉంది. ఏముంది, డబ్బులు ఇస్తే వాళ్ళు లిస్ట్ ప్రకారం వెళ్ళి ఇంట్లో డెలివరీ చేయడం కదా. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇదే రాకెట్ సైన్స్ ఏం కాదు ఇందులో. ఏదైనా కెమిస్ట్రీ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఈ రెండు కలపాలి, ఒక పదార్థం వస్తుంది, అదే ఏం కాదు కదా. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు క్యాష్ రూపంలో వెళ్ళి ఆ బెనిఫిషరీస్కి ఇవ్వాలి. ఏముంది, ఎవరైనా ఇవ్వచ్చు. రేపు నాకు ఇస్తే రేపు గ్రామంలోకి వెళ్ళి ఎవరు ఎక్కడ ఉన్నారని చెప్పి నేను కూడా ఇచ్చొస్తాను. దానికోసం వాలంటీర్లే ఉండాలా అన్నది ఏమీ లేదు. కాబట్టి గ్రామ సచివాలయాలకి ఇవ్వమని చెప్పింది. ఇంకా గ్రామ సచివాలయాలకు వెళ్ళి తీసుకోమని చెప్పారు. ఇన్ కేస్ ఎవరైనా అక్కడికి వెళ్ళలేకుంటే గ్రామ సచివాలయంలో ఉన్న మెంబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అన్నది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అనేక విషయాలను తీసేస్తారు. నేను వందే భారత్లో ప్రయాణం చేస్తుంటాను మామూలుగా, విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు. అందులో వందే భారత్ ట్రైన్ ఎక్కగానే మోడీ గారే కనిపిస్తారు మొత్తం ప్రయాణం అంతా కూడా. మొత్తం అంతే అండి. కాబట్టి మొన్న వెళ్ళాను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఆయనతో పాటు మీరు ప్రయాణిస్తున్నట్టుంటదండి. అంటే అంతే కదా, ఆయన చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళి ప్రయాణం చేస్తుంటే ఆయన ఇనాగ్రేట్ చేయడం, ఇది చేయడం. ఓకే, వందే భారత్ ఈజ్ అ గుడ్ కాన్సెప్ట్, దర్ ఇస్ నో డౌట్. కానీ ఏంటంటే ఎలక్షన్ టైంలో మొన్న వెళ్ళినప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత అవన్నీ తీసేశారు. ఓకే, అంటే ఇంత మైన్యూట్గా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే టు ఎన్ష్యూర్ ఫ్రీ, మన విగ్రహాలన్నిటికీ కూడా ఇప్పుడు పరదాలు కట్టేశారు కదా, చుట్టి వాటిని మూసేశారు. ఎందుకంటే పేర్లు కూడా మూసేశారండి, వాళ్ళ ప్రభావం ఓటర్ల మీద పడకూడదని. మరి లేని వాళ్ళే ఇంత ప్రభావం చూపిస్తున్నప్పుడు మరి ఉన్న వాళ్ళు ఎంత ప్రభావం చూస్తారో ఆలోచించండి. కాబట్టి దాని గురించి కూడా చర్యలు తీసుకోవాలా లేదా, అందుకనే మేము ఈ విధంగా సూచించాం. ట్రాన్స్ఫర్ చేయండి, మళ్ళీ వచ్చేసేయండి వాళ్ళ ఎలక్షన్ తర్వాత. కావాలంటే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వండి, ఎక్కడికి వెళ్తే అక్కడ బ్యాలెట్లో వేసుకుంటారు పోస్టులు, అది వెళ్లే ముందు పోస్టల్ బ్యాలెట్లు వేసి వెళ్తారు. వాళ్ళకి టీఏడిఏ ఖర్చులు మీరు ఇవ్వండి. సార్, ఇందాక వాలంటీర్ వ్యవస్థ కోసం మీరు ఒక మాట అన్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ అయితే మంచిదే, బాగుంది ఇట్లా అని. సో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఒకటి ప్రకటించారు, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తాం ఇట్లా అని. అంటే అప్పటి వరకు అయితే వాలంటీర్లని ఒక పార్టీకి టార్గెట్ ఇచ్చేసేవారు. అంటే అందులో నిజం ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే చాలా మటుకు ఆ పార్టీకి సపోర్టర్స్గా ఉండే వాళ్ళని వాలంటీర్లుగా పెట్టుకున్నారని చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ, ఇలాంటివన్నీ బేరేజ్ వేస్తూ ఉంటే అంటే మీకేమనిపిస్తూ ఉంటుందండి? అంటే వాలంటీర్ వ్యవస్థ మీద, అంటే లేకపోతే అక్కడ పనిచేసే వ్యక్తుల మీద? యాక్చువల్గా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. ఓకే, మనకు ఉన్నది 73, 74 అమెండ్మెంట్స్ వల్ల, రాజ్యాంగం యొక్క 73, 74 సవరణల వల్ల మనం ఈ స్థానిక స్వపరిపాలన తెచ్చుకున్నాం. అంటే మున్సిపల్ వ్యవస్థ, కార్పొరేషన్ వ్యవస్థ, ఆ తర్వాత గ్రామీణ వ్యవస్థ, ఇవన్నీ కూడా వచ్చాయి. అందులో మార్పులు డైరెక్ట్గా రాజ్యాంగంలో వాటిని పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఎలాగైతే ముఖ్యమంత్రో ఇక్కడ సర్పంచ్, ఇది చాలా ముఖ్యమైన విషయం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గ్రామాల్లో సర్పంచ్కి వాల్యూ లేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి టు వాలంటీర్, మధ్యలో మిగతా వాళ్ళంతా ఇమ్మెటీరియల్ అయిపోయారు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో. సో అటువంటి పరిస్థితులలో తర్వాత వీళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు కదా, కేవలం గౌరవ వేతనం ఇది 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఎవరు పనిచేస్తారు ఇప్పుడు? సో అటువంటి వ్యవస్థను తీసుకొచ్చి ఏంటంటే మిగతా వ్యవస్థలండి, అందుకనే గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సో సర్పంచ్ అండర్లో గ్రామ సచివాలయాలు ఉంటాయి. కాబట్టి కావాలంటే ఈ గ్రామ వాలంటీర్స్ కూడా గ్రామ సచివాలయంలోనే మీరు పెట్టాలి. వేడిగా తెచ్చి కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడానికే వీళ్ళు ఉన్నారు అంటే అది కరెక్ట్ కాదు. కానీ వాలంటీర్లు చాలా పనులు చేస్తున్నారు, మీరు ఆఫీసులకు వెళ్లకుండానే వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు. ఆ వ్యవస్థను ఏం చేయాలంటే వాటిని సుసూత్రీకరణ తీసుకురావాలి. అంటే వీళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు అన్న ఏదైతే భ్రమ ఉందో, ఏదైతే అభిప్రాయం ఉందో, భ్రమ కన్నా అభిప్రాయం ఉందో, ఆ అభిప్రాయం లేకుండా చేయాలి. దానికోసం వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా పారదర్శకంగా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాను 10,000 మేము ఇస్తాము. కాబట్టి ఏదైతే మీరు గ్రామ వాలంటీర్ వ్యవస్థ కాకుండా గ్రామ సచివాలయాల వ్యవస్థ చూసుకుంటే మీకు 20,000 నుంచి 23,000 వరకు ఉంది వాళ్ళకి. సచివాలయ వ్యవస్థ వచ్చినా కూడా ఇప్పుడు సర్పంచ్ ఇమ్మెటీరియలే అవుతారేమో అండి కదా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి కూడా ఇమ్మెటీరియలే యాక్చువల్గా మీరు చూసుకుంటే. సెక్రటరియట్ ఉంది కదా, ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, మిగతా సెక్రటరియట్లు ఉన్నారు. మరి సీఎం ఈజ్ ఆల్సో ఇమ్మెటీరియల్. ఏముంది, వ్యవస్థలు చేసుకోవచ్చు. మీరు శాసనసభలో విధానాలు పెట్టండి, మేము చేసుకుంటాం, వై డు యు నీడ్ ఎ సీఎం అని ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూసుకుంటే ఆ సెక్రటరియట్ వ్యవస్థ ఏదైతే వచ్చిందో అది సర్పంచ్ని, దీనివల్ల ఏమైందంటే సర్పంచ్ పవర్స్ టోటల్గా పోయాయి.
సర్పంచ్ ఇమ్మీడియట్గా తయారయ్యాడు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే సర్పంచ్ షుడ్ బి ది సుప్రీం. ఎందుకంటే అతను ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయాలంటే మధ్యలో ఇటువంటి వ్యవస్థలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యవస్థ ఏదైతే ఉందో అది నిర్వీర్యమైపోతుంది. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ 73 and 74 అమెండ్మెంట్స్. కాబట్టి దీని గురించి పునరాలోచన చేయడం చాలా అవసరం. ఓకే, వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా మీరు పునరుద్ధరిస్తారు, ఒకవేళ అవసరం లేకుంటే తీసేయచ్చేమో. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏ విధంగా మార్చాలన్నది తీసుకోవాల్సిన నిర్ణయం. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక స్టడీ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా వాళ్ళ మీద వస్తున్న అపోహలు, తర్వాత మినిస్టర్లు మిగతా వ్యక్తులు చేస్తున్న కామెంట్స్, దీనివల్లే కదా డౌట్ వచ్చింది ఆ వ్యవస్థ మీద. అంతా మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, ముఖ్యమంత్రి గారు కూడా మీరేమన్నా ప్రతినిధులు, ఆ విధంగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఒక డౌట్ ఏర్పడుతుంది. సో ఆ డౌట్ని తీర్చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అందుకనే మేమంటున్నాం మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఈ విషయం. సార్, ఈ మధ్య సర్వేల వేడి బాగా ఎక్కువైంది, తాకిడి ఎక్కువైంది. మాట్లాడితే రోజుకు ఒక సర్వే, లేకపోతే 2-3 సర్వేలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇందులో వాళ్ళకి అనుగుణంగా ఉండే వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అపోజిషన్గా వచ్చినవి ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి పెయిడ్ అని అనడం అంటే సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ అలాగే చేస్తూ ఉంది. సో ఈ సర్వేలను ఎలా చూడాలంటారు సార్? సర్వేల వాళ్ళు ఎలా సర్వే చేశారు, ఎంత డేటా తీసుకున్నారని ఎప్పుడు ఇవ్వరు. నేనేముంది ఒక 1000 మందిని అడిగి కూడా సర్వే చేయొచ్చు. బేసిక్గా సర్వే స్టాటిస్టిక్స్లో ప్రభావంలో మీరు ఎంతమందిని అడిగారు, ఏ క్వశ్చనర్ అడిగారు, శాంపిల్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లక్షల మందిని అడిగితే అప్పుడు నా సర్వే కొంత వాల్యూ ఉంటుంది. ఓకే, కానీ వీళ్ళు ఏం చేయలేదు, ఎక్కడో ఒక రూమ్లో కూర్చుంటారు, కొంతమంది తయారు చేస్తారు, ఫోన్లు చేస్తారు, మాట్లాడుతున్నారు అంటారు. సో మరి ఈ సర్వే వెనకాల ఎవరు ఇన్వెస్ట్ చేశారు, ఈ సర్వే చేయించిన వాళ్ళు ఎవరు? అందుకనే మేము ఎలక్షన్ కమిషన్ ఏం కోరామంటే అసలు మీరు ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారో అప్పటి నుంచి సర్వేలను అలౌ చేయకండి. ఇప్పుడు వేసింది ఏంటి, ఎగ్జిట్ పోల్స్ అవాయిడ్ చేశామంటారు. ఎగ్జిట్ పోల్స్ మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ తీసుకురండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎలక్షన్ల ముందు ఏదైతే మీరు సర్వే రూపంలో తీసుకొస్తున్నారో వీళ్ళంటారు ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలవబోతుంది, ఈ పార్టీ ఇన్ని సీట్లు గెలవబోతుంది. 2 సర్వేలకు చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఈ విధమైన సర్వేల వల్ల ఏమవుతుందంటే న్యూట్రల్ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ప్రతి పార్టీకి వాళ్ళ కోర్ ఓటింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా కూడా ఫైనల్గా ఎంత దుర్మార్గాలు జరిగినా కూడా ఫైనల్గా ఏ పార్టీకి వేయాల్సిన వాళ్ళు ఆ పార్టీకి వాళ్ళకి ఓటేస్తారు. కానీ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి సర్వే ప్రభావాలలో పడే అవకాశం ఉంది. అందుకని ఈ సర్వేలు అన్నవి కండక్ట్ చేయకూడదు. దానివల్ల ఏముంది, మీరే అన్నట్టు ఆ సర్వేకు సైంటిఫిక్ బేస్ లేదు. ఏ పార్టీ సర్వే చేయించుకుంటున్నారు అది కూడా తెలియదు. కాబట్టి ఎవరైనా సర్వే చేయాలంటే దానికి కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంతమంది శాంపుల్స్ మీరు చేశారని చూపించిన తర్వాత ఆ రిజిస్టర్డ్ బాడీ కనుక అప్రూవల్ ఇస్తే అప్పుడే ఆ సర్వే రిజల్ట్స్ బయట పెట్టాలి అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేరా లాగా ఉంది కదా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ లాగా ఈ సర్వే రెగ్యులేటరీ ఏజెన్సీ కూడా రావాలి. ఎస్, నేను రావాలి, వచ్చే అవకాశం ఉంది కదా. మా లాంటి వాళ్ళు వస్తే డెఫినెట్గా తీసుకొస్తాం. అంటే సర్వేలు తీసుకురావాలంటే ఎస్ మీరు నిజంగా చేస్తున్నారు కదా, రిజిస్టర్ చేయించండి, మీ మెథడాలజీ చెప్పండి, ఎంతమందిని ఎంప్లాయ్ చేసుకున్నారు, ఎంతమందిని మీరు సర్వే చేశారు, ఏ క్వశ్చనర్ అడిగారు, దానికి ప్రూఫ్ ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత మీరు సర్వే పెట్టండి. ఎప్పుడైతే ఇది అప్రూవల్ ఇస్తుందో అప్పుడు మీరు బయట పెట్టండి. పార్లమెంట్ పరిధిలో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, అసెంబ్లీ పరిధిలో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఎందుకంటే ఎక్కడెక్కడ తీసుకున్నారు, స్టాటిస్టిక్స్ అన్నవి బేసిక్గా శాంపుల్ మీద ఆధారపడి ఉంటుంది. నేను 10 మంది శాంపుల్ తీసుకుని అందులో 10 మంది ఈ పార్టీ వస్తుందంటే వెంటనే శాంపుల్లో 175 అంటే అలాగే అలాగే ఉన్నట్టున్నాయి కదా సార్. 175 160 ఇవే నడుస్తున్నాయి రాష్ట్రంలో. అంటే ఇక అపోజిషన్ వద్దు, వాళ్లే కూర్చోవాలి, అందరూ వాళ్లే కూర్చోవాలి. మరి రాచరికం అంటే అదే కదా. అందుకని మేము ఇంకోటి ఏం చేసామంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మా పార్టీకి 10% ఓట్లు వచ్చాయి కాబట్టి మాకు 18 సీట్లు కేటాయించారు. కానీ ఇది సాధ్యపడుతుంది సార్? 22 దేశాల్లో ఉంది ఈ మెథడాలజీ. మన దేశంలో సాధ్యపడుతుంది? ఏముందండి, ఏముంది, అసాధ్యం ఏముందండి, ఏముంది దాంట్లో, పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదుగా. కాదు సార్, ఇలాంటివి వస్తే మళ్ళీ రాజకీయ నాయకులకి ఇబ్బంది సార్, పార్టీలకి ఇబ్బంది కదండి. సో వాళ్ళు చేయరు కదండి. ఇబ్బంది అనుకున్న వాళ్ళని ఈ విధంగా చేస్తూ ఉంటే మరి ప్రజాస్వామ్యం నిలబడదు రేపు.
అందుకనే మనం రాచరిక వ్యవస్థగా మన ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది. రూల్స్ చేసేది వీళ్ళే కదా కాబట్టి మాలాంటి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే ఇది లేవనెత్తుతాం. మేము ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెడతాం, ప్రొపోర్షనేట్ రిప్రజెంటేషన్ సిస్టమ్ తీసుకొద్దాం, రీకాల్ చట్టం తీసుకొద్దాం. ఎవరైనా ఎమ్మెల్యే సరిగా పని చేయకుంటే మధ్యలో వాళ్ళని రీకాల్ చేసేయాలి, కొత్త వ్యక్తి రావాలి. ఇలాంటిది ఏదైనా వస్తే ఒకవేళ పార్లమెంట్లో పెడితే మూకుమ్మడిగా దానికి ఎగెనిస్ట్గా ఓటేస్తారు ఏమండి రీకాల్ అనే దానికి పార్టీలు, అన్ని పార్టీలు. ఎందుకంటే సార్ ఇక్కడ చాలామంది జనంలో ఒక అభిప్రాయం ఉంది సార్, చాలాసార్లు విన్నాను, నేను చాలా చోట్ల విన్నాను, నేను అనుకున్నది కూడా. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళ విజయం కోసం, వాళ్ళ అంటే పవర్ కోసం పోట్లాడుకుంటారు, కానీ వాళ్ళ ఉండే బెనిఫిట్స్కి సంబంధించి అందరం ఒకటైపోతారు. కరెక్టే. ఎందుకంటే ఆ మధ్య పార్లమెంట్లో కానీ లేకపోతే మన అసెంబ్లీలో కానీ అంటే వాళ్ళకి వేతనాలు పెంచుకోమని లేకపోతే పెంచడానికి ఒక బిల్ ఆర్డర్ ఒకటి పాస్ చేస్తే బిల్ అందరూ వచ్చి దానికి ఓటు వేయడం ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ అంటే వాళ్ళ బెనిఫిట్స్కి వచ్చినప్పుడు అందరూ ఒకటైపోతున్నారు. ఎలక్టోరల్ బాండ్సే నీకు పెద్ద ఉదాహరణ. ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ మొదలుపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పెడితే ఎవరు మాట్లాడలేదు. అందరూ బ్రహ్మాండంగా ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చుకున్నారు, డబ్బులు వచ్చాయి. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ విధంగా జరిగిందో అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏ పార్టీలు మాట్లాడట్లేదు చూడండి. లేకుంటే ఎలక్టోరల్ బాండ్ మంచివి కదని ఎవరైనా మాట్లాడారా మొదట్లో? ప్రతి పార్టీకి డబ్బులు వచ్చాయి. ఈ పార్టీకి 6,600 కోట్లు, ఇంకో పార్టీకి 2,000 కోట్లు, ఇంకో పార్టీకి 1,000 కోట్లు, ఇవన్నీ చెప్పి ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అదండి, మొన్న ఒక పెద్ద ఆయన అంటే పేరు వద్దు కానీ ఒక పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫండ్ కూడా ఇచ్చారని విన్నాం. అంటే వార్తా మాధ్యమాల్లో వచ్చింది, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అంటే ఏమవుతుందంటే రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు అన్న స్థాయికి మన రాజకీయాలు దిగిపోతుంది. మనం కోరుకుంటుంది రామరాజ్యం కోరుకుంటున్నాము. అయోధ్యలో రాముడికి ఆలయం కట్టించారు, మంచి విషయం. 500 సంవత్సరాల యొక్క లీగల్ బ్యాటిల్ తర్వాత వచ్చింది. కానీ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది రామరాజ్యం. రామరాజ్యం అంటే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, రాజకీయాలను ఒక స్థాయిలో ఉండాలి. అవి కాకుండా ఏ స్థాయికైనా మనం దిగిపోవచ్చు అన్నది పెట్టుకుంటే ఇంకా మరి రాజకీయాలు ఎక్కడ బాగుంటాయండి? మన ఇల్లు బాగుండాలని అనుకుంటాం ప్రతి ఒక్కరు, కానీ రాజకీయాల్లో ఇల్లు ఎంత పాడైపోయినా పర్వాలేదు కానీ మనం ఇంటి ఓనర్షిప్ మన దగ్గర ఉండాలి అనుకుంటాం. సో ఆ విధంగా మారిపోయింది. సో దీనికి అందుకనే అంటున్నా, జై భారత్ నేషనల్ పార్టీలో మా ఆలోచన విధానమే వ్యక్తిగతంగా ఆలోచించం కానీ రాష్ట్రం గురించి ఆలోచిస్తాం, దేశం గురించి ఆలోచిస్తాం. ఆ విషయాలను ఏమాత్రం భయపడకుండా అసెంబ్లీలో మాట్లాడగలం మేము. ఇప్పుడు చూడండి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడమనండి, ఎవరు మాట్లాడతారో చూద్దాం. విభజన హామీల గురించి మాట్లాడమనండి. మొన్న ప్రధానమంత్రి గారు చిలకలూరుపేటలో వచ్చినప్పుడు ఈ 3 పార్టీలు ఏవైతే పొత్తు పెట్టుకున్నాయో ఆయనతో ఒక్క మాట అనిపించగలిగారా? మేము ఈసారి ప్రభుత్వంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని. ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తాం కూడా చెప్పలేదు. అంటే చాలా మంది అన్నారు ఆ విషయం. మరి విభజన హామీలు ఏం చేస్తామని చెప్పలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని ఏమైనా చెప్పారా? రైల్వే జోన్ విభజన, పోలవరం, ఇవన్నీ ఎన్నో ఇష్యూలు ఉన్నాయి కదా. మరి వీటి గురించి ఒక్క మాట మాట్లాడారా ఆయన? మరి మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని చెప్పాలిగా సమాధానం వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దాని గురించి మీరు సమాధానం అడగాలి వాళ్ళు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా ఇవ్వకుండా పోయారు మనకి. మరి దాని గురించి మాట్లాడుతున్నాం సార్. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అని ఇప్పుడు ఏదైతే అన్నారో, ఏదైతే కామెంట్ మీద స్టాండ్ అయి ఉన్నారండి అన్ని పార్టీలు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అన్ని పార్టీల. బీజేపీ 2 ఉన్నాయి మన రాష్ట్రంలో, ఒరిజినల్ బీజేపీ, ఇక్కడి బీజేపీ. మొన్న బివి రాఘవులు గారు ఒక మీటింగ్లో అన్నారు, ఒరిజినల్ బీజేపీ అక్కడే బీజేపీ, ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అట. కాబట్టి ఈ 2 బీజేపీలు ఉన్నాయి రాష్ట్రంలో అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఇక్కడ బీజేపీ పార్టీలో వాళ్ళకి ఫరగా ఉంటారా అనండి. అంటే ఈ ఏ పార్టీకి ఓటు వేసినా కూడా ఫైనల్గా అక్కడికి వేసినట్టే. ఎందుకంటే వీళ్ళెవరు మాట్లాడరు అక్కడ, వీళ్ళెవరు విషయాలను పార్లమెంట్లో లేవనెత్తరు. కాబట్టి వీళ్ళకి వేసే ప్రతి ఓటు కూడా అక్కడికే వెళుతుందని అంటారు. రాఘవులు గారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడారు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మరి విభజన హామీల గురించి పోరాడేది ఎవరు? మేము మొన్న సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాము తాడేపల్లిలో, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఒకరోజు నేను మంగళగిరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి కూర్చున్నాను. మందరం కలిసి ప్రధానమంత్రి దగ్గరికి వెళదాం పదండి, అన్ని పార్టీలు ఒక అఖిలపక్షం తీసుకెళ్దాం, అప్లికేషన్ ఇవ్వడానికి ఆయన వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము అడుగుతున్నది ఎవరి కోసం? రాష్ట్రం కోసం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే ఈ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో మాకు ఇంత సఖ్యత ఉంది, మేము ఆయనతో ఫోన్లో మాట్లాడతాము,
ఇలాంటివి అన్నవాళ్ళు మరి ఇది ఎందుకు ఆపలేదండి? సార్ ఏ పార్టీ అయినా క్రెడిబిలిటీ వాళ్ళకి రావాలనుకుంటారు కానీ వేరే వాళ్ళకి వస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఏం లేదు, అదే మనకున్న దురదృష్టకరం. ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ సీకింగ్. ఓకే. ఈ క్రెడిట్ మాకు రావాలి, మరి రాష్ట్రానికి క్రెడిట్ వద్దా? ఎప్పుడైతే మనకు రాష్ట్రం పట్ల ఆ విధమైన భావనలు ఉంటాయో, ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది అన్న భావన ఎప్పుడైతే వస్తుందో ఏమిటంటే ఇవన్నీ కూడా మర్చిపోతాం. రేపు మేము చెప్పాము, రండి అందరం కలిసి వెళ్దాం, ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళి ప్రధానమంత్రి ముందు కూర్చుందాం, విభజన హామీలు ప్రత్యేక హోదా తెచ్చుకుందాం. అది అడగడానికి మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు అక్కడ. సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందండి? సో వీటన్నిటినీ బలంగా ప్రశ్నించడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్ చాలాసార్లు రాజకీయ నాయకుల నుంచే ఒక మాట వింటూ ఉంటానండి, రాజకీయాలు ఫక్త్ వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తూ ఉన్నాయని వాళ్ళే ఆఫ్ ద రికార్డ్, అంటే ఆన్ రికార్డ్ చెప్పకపోయినా ఆఫ్ ద రికార్డ్ చాలాసార్లు అంటూ ఉంటారు. మీకేమనిపిస్తూ ఉందండి? మరి వ్యాపారవేత్తలే వస్తున్నారు కదా రాజకీయాల్లోకి. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్లే కదా. ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీని నమ్ముకొని చేసిన వ్యక్తులకు సీట్లు ఇవ్వకుండా బయట నుంచి ఎవరో వ్యాపారవేత్తలు వచ్చేస్తే వాళ్ళకి ఇస్తున్నారు చాలా చోట్ల. పరిమళ నత్వానికి ఈ రాష్ట్రంలో వాట్ ఈజ్ హిజ్ లోకస్ స్టాండ్ అండి? పరిమళ నత్వాన్ని రిలేటివ్ ఆఫ్ అంబానీ, ఆయనకి ఇక్కడి నుంచి మనం రాజ్యసభ సీట్ ఇచ్చాము ఈ స్టేట్లో. తెలంగాణలో పనిచేస్తున్న ఒక అడ్వకేట్కి ఇక్కడి నుంచి ఇచ్చారు రాజ్యసభ సీట్. ఎందుకు ఎలా ఇస్తారు? అదంటున్నాను, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈ విధంగా ఇవ్వాలి. కానీ ఆ విధంగా ఇస్తూ పోతే రిలయన్స్ వాళ్ళ బంధువుని, మరి రిలయన్స్ వాళ్ళు ఏమైనా చేశారా ఇక్కడ? మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి ప్రశ్నించాలి కదా ఎవరో ఒకరు. మరి ఎక్కడ ప్రశ్నిస్తున్నారు, ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రశ్నించడానికి ఎవరూ లేరు. ఆ అసెంబ్లీ చూస్తే ఏ విధంగా ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో. ఇప్పుడు నేను ప్రచారంలోకి వెళుతున్నప్పుడు అందరూ అదే అంటారు, ఆ అసెంబ్లీని కొంచెం మీరు వెళ్ళి మార్చాలండి అంటున్నారు. ఆ అసెంబ్లీలో ఎప్పుడు కూడా విషయాల గురించి చర్చ జరగదు. ఒకరి మీద ఒకరు కొట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఈవెన్ వ్యక్తిగత స్థాయికి కూడా తీసుకొచ్చి అనరాని మాటలు కూడా అక్కడ అని, ఈ విధంగా పార్లమెంట్ ఉన్నప్పుడు, అసెంబ్లీలు ఉన్నప్పుడు మా పిల్లలకి ఏం చూపించాలి? ఇవి బాధపడుతున్నారు ప్రజలు. సో ఈ విధంగా స్టాండర్డ్స్ అన్నవి పెంచాలి అన్నది ముఖ్యమైన కాన్సెప్ట్. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేము అనుకున్నాం. సార్ చాలాసార్లు ఒక మాట వింటూ ఉంటాం, అంటే అసెంబ్లీలో కానీ లేకపోతే రాజ్యసభలో, లోక్సభలో కానీ ఎవరైనా అంటే పరిధి మించి మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటారు. అంటే అసలు పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి సార్? అసలు అంటే ఆ పేర్లు ఎందుకు పెట్టారు? అంటే నాకు తెలుసు ఈ మధ్య వ్యత్యాసం నాకు తెలుసు, కానీ ఆ పేర్లు ఎందుకు పెట్టారు, పెట్టడానికి మూల కారణం ఏంటి? అంటే ఈ పార్లమెంట్ అన్నది ఒక ఉచ్చమైన స్థానం. అంటే అక్కడ ప్రజాప్రతినిధులు అక్కడ కూర్చుంటారు. కాబట్టి వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, ఏ పదం మాట్లాడతారు, దాని ప్రభావం ప్రజల మీద ఉంటుంది. కాబట్టి అటువంటి పార్లమెంట్లో వాడాల్సిన భాష అన్నది ఒక డిక్షనరీ కూడా ఉంటుంది. అక్కడ ఏది పార్లమెంటరీ, అన్పార్లమెంటరీ అని కొత్త కొత్త పదాలు కూడా యాడ్ చేస్తుంటారు అందరూ. కాబట్టి అటువంటి వాళ్ళు మాట్లాడే భాష వల్ల ప్రజలు ఇప్పుడు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఈ విధమైన భాష మాట్లాడుకుంటే ప్రజలు కూడా మాట్లాడతారు. ఏమంటారంటే మా ప్రతినిధులే మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే టోటల్గా రివర్స్ అయిపోయింది. మొత్తం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అక్కడే వాడబడుతుంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఏదో ఎంజాయ్ చేయొచ్చు కానీ ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను భలే కామెంట్ చేశాడురా, యమా పాయింట్ పట్టాడురా, ఏం మాట్లాడరా అని. కానీ దానివల్ల ఏమవుతుందంటే సమాజం మీద ప్రభావం పడుతుంది, యువతరం మీద ప్రభావం పడుతుంది, మన బిహేవియర్ మీద ప్రభావం. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా బయటికి వెళ్తుంటే ఎలా మాట్లాడుకుంటుంటారు ఒకరొకరు. కనీసం మినిమం కర్టసీస్ కూడా ఉండవు. ట్రైన్లో చాలాసార్లు ప్రయాణం చేస్తుంటాను, పెద్ద దీంట్లో ఒకరు వీడియో చూసేస్తుంటారు. కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్న సెన్స్ కూడా ఉండదు. ముగ్గురు నలుగురు కలిసి రకరకాల మాట్లాడుతుంటారు, అసభ్య పదాలు మాట్లాడుతుంటారు, మహిళలు ప్రయాణం చేస్తుంటారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా జరుగుతున్నది ప్రధానమైన కారణం అంటే వాళ్ళు అదే అంటారు, చూడండి మా ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడితే లేదు మేమేం మాట్లాడితే ఏముంది. సో ఇలాంటి ప్రభావం ఉంటుంది. అందుకనే భగవద్గీత ఎప్పుడు అంటుంది, సమాజంలో ఎవరైతే వ్యక్తులను మనం ఆదర్శం అనుకుంటామో వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. వ్యక్తుల యొక్క మాటల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ ఏదైనా మార్పు వస్తే అది దాని ప్రభావం ప్రజల మీద పడుతుంది అంట. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అసలు మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు చూడండి, రేపు ఎలక్షన్లు అయిపోగానే అందరికీ ఎలక్టెడ్ అని వస్తారు, వీళ్ళు వెంటనే వెళ్ళిపోయి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మొదలు మళ్ళా ఎలాగైతే సివిల్ సర్వీసెస్ మేము 35 సంవత్సరాలు ఉన్నప్పుడు మాకు సుమారుగా 2.5 సంవత్సరాలు ట్రైనింగ్లోనే ఉంటాం మేము మొదట. కాబట్టి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మొదట ఒక 3 నెలలు ట్రైనింగ్ పెట్టండి. రాజ్యాంగం ఏంటి, పద్ధతులు ఏంటి, బిల్లు ఎలా ప్రవేశపెట్టాలి, శాసనసభలోను పార్లమెంట్లోనూ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేర్పించాలి.
అవి నేర్పించకుండా ఏమవుతుందంటే ఇంక ఎవరి ఇష్టం వాళ్ళది. కంటెంట్ లేనప్పుడు బూతులే వస్తాయి. కాబట్టి కంటెంట్ నేర్పించాలి. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి వీళ్ళందరికీ కూడా ఈ విధంగా తీసుకొని రావాలి అని మనం కోరుకుంటున్నాం. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు రకరకాలుగా అంటే సివిక్ సెన్స్ అనేది లేకుండా అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు బాగుంటే చాలు అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో నాకు ఎందుకు అపరిచితుడు సినిమా గుర్తొచ్చింది. అపరిచితుడు కావాలి ప్రతి ఒక్కడు అంటే మార్చాలంటే ఆ అపరిచితుడు మీరు అనుకోవచ్చా? అంటే ఏంటంటే ఒక సమాజంలో ఒక కాన్షియస్నెస్ లేవనిస్తున్నాం. ఒక మన భూమిక ఏంటి సమాజంలో అన్న ఒక పరిచయం చేయాల్సిన అవసరం మనకు చాలా ఉంది. అంటే ఒక సభ్య సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా ఆ సమాజాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత. మన ఇంటిని చూసుకుంటున్నట్టు మన ఇంట్లో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడడం, మన ఇంట్లో ఇలాంటి ప్రవర్తన ఎందుకు ఉండదు? మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం, చెత్త తెచ్చి బయట వేస్తాం మనం. మరి ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఉంచుకోవాలి కదా. అందుకని అటాచ్మెంట్ టు ది నేషన్, అటాచ్మెంట్ టు ది కంట్రీ అన్నది రావాలి, అటాచ్మెంట్ టు ది స్టేట్ రావాలి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో మీరు చూస్తే పిల్లలకు ఎన్సిసి అన్నది కంపల్సరీ, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ అన్నది కంపల్సరీ చేస్తామని. అంటే ఒక క్రమశిక్షణ చెందిన విద్యార్థి, ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి, ఈ ఇద్దరు కలిస్తే రేపు ఒక ఉత్తమ పౌరుడిగా మనం యువతరాన్ని తయారు చేయవచ్చు అనేది మా జై భారత్ నేషనల్ పార్టీ కాన్సెప్ట్. మా మేనిఫెస్టో ఒకసారి చూడండి, మొత్తం కూడా ప్రజలు మనది, మన రాష్ట్రం, మన దేశం అన్న భావనలతో తీసుకువెళ్ళాలన్నది ప్రధానమైన కోరిక. అంటే నా నుంచి మన అనేది ప్రొజెక్ట్ చేద్దాం అన్నది అంతే అండి. ఎందుకంటే అనేక దేశాలు ముందుకు ఎందుకు వెళుతున్నాయంటే ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో అన్ఫార్చునేట్గా ఇంకా కూడా మతాలని, కులాలని, ఈ విధంగా భావాలతో వ్యత్యాసాలు తీసుకురావడం వల్ల ఏముందంటే మనకు ఇది మన రాష్ట్రం, ఇది మన దేశం అన్న కాన్సెప్ట్ రావట్లేదు. ఓన్లీ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఈ భావం ఉంటుంది. సరే ఈ మార్పులని రావాలని అంటే చాలామంది ఆలోచన పరులు లేకపోతే మీలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. చాలామంది అంటే రాజకీయాలు ఉండేవాళ్ళు కూడా ఇలా కాకుండా వేరే విధంగా ఉంటే బాగున్నాయని అనుకునే సందర్భాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. కానీ స్వాప్నికంగా తయారవ్వలేదా సార్? ఎందుకంటే నాకు మీరు అంటూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, రాహుల్ సాంకృత్యయన్ రాసిన 20వ శతాబ్దం నవల గుర్తొచ్చింది. సో అందులోలాగా అంటే మనది, మన ఆస్తి ఇలాంటివి లేకుండా మన సమాజం, మన బాబు అంటే అవసరమైనంత వరకే తీసుకోవడం, అవసరమైనంత వరకే తిండి తినడం, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేయడం, వర్క్ని, శ్రమని కంట్రిబ్యూట్ చేయడం, మొత్తం అంతగా చక్కగా ఉంచుకోవడం, ఇలాంటివన్నీ అందులో చూపించారు. ఇలాంటి ఒక స్వాప్నిక లోకం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలాంటిది సాధ్యపడుతుందా సార్? బేసిక్గా మనం ఇప్పుడు ఇలాంటి సినేరియోలో మనం ఊహించచ్చా? బేసిక్గా దీనికి కావాల్సింది విద్యా విధానంలో మార్పు రావాలి. విద్యా విధానాల్లో మార్పు రావాలి, ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురావాలి. అది సాధ్యమే. మన కమిట్మెంట్ ఎంత ఉన్నదనేది, ముఖ్యంగా పొలిటికల్ కమిట్మెంట్ అన్నది ఎంత ఉన్నది, పొలిటికల్గా ఎవరెవరిని ఎన్నుకుంటున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మేము అడుగుతున్నాం ప్రజల్ని, ఆలోచించండి. మూసపోసిన రాజకీయాలకు మీరు బలి కాకండి, కొత్త విధానాలను తీసుకొద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం అన్నది మా కాన్సెప్ట్. చూద్దాం ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు. సార్ సరే, మీ పార్టీ విషయం పక్కన పెడితే ఇప్పుడు 3 పార్టీలు కలిసాయి, జనసేన, టీడీపీ, బీజేపీ. సో ఆ కలయికని ఒక పార్టీ అధినేతగా మీరు ఏ విధంగా చూస్తారండి? అంటే రాజకీయాలలో ఏదైనా చేయొచ్చు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే మొన్నటి వరకు ఒకరినొకరు దూషించుకున్న పార్టీలు వాళ్ళ దగ్గరికి వచ్చేసి మరి ఈ విధంగా వచ్చినప్పుడు మరి ఏ విధంగా వీళ్ళు కొనసాగుతారన్నది కూడా, అంటే కేవలం కుర్చీలో కూర్చోవడానికి ఏదైనా చేయొచ్చు సిద్ధం అన్నది, ఏదైనా సాధ్యం అన్నది వీళ్ళంతా అనుకుంటున్నారు. మరి రామరాజ్యం గురించి ఎలా మాట్లాడతాం మరి చెప్పండి. అలాగే మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు చాలాసార్లు కొన్ని సభల్లో అంటున్నారు, నన్ను ఒంటరిని చేశారు, నేను ఒంటరివాడిగా ఉన్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి అని ఒక రకమైన అంటే ఎమోషనల్గా అంటే ఆయన మాటలో వినిపిస్తుంది ఒక ఎమోషన్ అనేది. సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడైనా ఉన్న సిచ్యువేషన్లో ప్రజలకు చెప్పి వాళ్ళ సానుభూతిని తీసుకురావడానికి కూడా రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు. వారు దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ స్పీచ్లో మాట్లాడలేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, మోడీ గారి సభలోనే మాట్లాడలేదు. ఇంకేముందండి? అంటే ఇటువంటి సెంటిమెంట్లు రేజ్ చేసి మన టోటల్ ఎమోషనల్స్ మీద నడుస్తుంది రాజకీయాలు. ఎమోషన్స్, సెంటిమెంట్స్, దీన్నే పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు. అంటే ఏ విధంగా సత్యాలు లేని విషయాలను సత్యాలను నమ్మిస్తూ ఓటర్ల యొక్క వాళ్ళ ప్రభావాన్ని మన చేతుల్లో పెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దాటినే పోస్ట్ ట్రూత్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు 2 పార్టీలు రండి ఒక చోట కూర్చొని
మనం ఒక స్టేజ్ మీద డిస్కస్ చేద్దాం మన ఇద్దరం ఏం చేసాం రాష్ట్రం గురించి, ఎవరైనా వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు? సార్ ఇద్దరు ఎమ్మెల్యేలే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోతే ఒక అపోజిషన్ క్యాండిడేటే ఒక స్టేజ్ని పంచుకోలేకపోతున్నారు, ఇంకా పార్టీ అధినేతలు పంచుకుంటారా సార్? పంచుకోవాలి. మరి ఎప్పుడైతే పంచుకోవాలి, మంచిదే పంచుకుంటే, కానీ పంచుకునే అవకాశం ఉందంటారా? ఎప్పుడైతే మీరు ప్రజల సేవకులు అనుకుంటారో ఆ సమయంలో మీరు వస్తారు ప్రజల దగ్గర. కానీ ఇప్పుడు ఎందుకంటే ఆ మధ్య ఎక్కడో చదివానండి, అక్కడెక్కడో ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లను లేకపోతే ఎవరినో కూర్చోబెట్టి ఒక డిబేట్ చేస్తూ ఉంటే వీళ్ళ వర్గీయులు వాళ్ళ వర్గీయులు కొట్టుకున్నారని విన్నాను. మరి మీడియా చేయాల్సిన పని అది కదా. మీడియా మీరు ఆహ్వానించాలి. ఓకే, మీరు రాకుంటే ఆ సభకు మీరు ఏమీ చేయలేదు అన్నది ప్రజల్లోకి వెళుతుందని ఆ భయం పెట్టండి. మేము ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ పెడతాం, అన్ని పార్టీలు రండి అని చెప్పండి. ఎవరు రాకుంటే వాళ్ళు ఏం చేయలేదన్నది ఒక భయం పెట్టండి. మీడియా భూమిక చాలా ముఖ్యం ఇందులో. మీడియా జస్ట్ వాళ్ళు ఏమంటున్నారో అన్నది రిపోర్టింగ్ కాదు, వీళ్ళందరూ నిజం మాట్లాడుతున్నారా లేదా అన్నది కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఒక పేపర్ చదివితే ఏమనిపిస్తుందంటే రాష్ట్రం ఎంత దారుణంగా ఉందనిపిస్తుంది, ఇంకో పేపర్ చూస్తే రాష్ట్రంలో ఇంతకు మించిన రాష్ట్రం లేదనిపిస్తుంది, రామరాజ్యంలా ఉందనిపిస్తుంది. ఇంత ధోరణి ఇక్కడే ఉంటే ఇంకా మరి ప్రజలకు ఈ విషయాలు ఎక్కడ తెలుస్తాయండి? సో మీడియా షుడ్ స్టెప్ ఇన్. మీడియా కూడా ఆ విధంగా పొలిటికల్ షూస్లో వెళ్ళిపోతే ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ డెమోక్రసీ విల్ బి డేంజర్. ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే అందుకనే దాన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నాం, అంత ప్రధానమైన భూమిక ఉన్నాం మీరు. అందుకంటే సోషల్ మీడియా నమ్ముతున్నారు ఇప్పుడు ప్రజలు ఎక్కువగా. అరే సోషల్ మీడియాలో ఎన్ని వ్యూస్ చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మళ్ళీ సోషల్ మీడియాలోనే వాళ్ళ అన్ని ఛానల్స్ పెడుతున్నారు. సో ఆ విధమైన పరిస్థితుల్లో మీడియా కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఆర్ నాట్. అందరినీ విమర్శిస్తుంటుంది మీడియా, మరి వాళ్ళని కూడా హూ విల్ బెల్ ది క్యాట్ చాలా ఇంపార్టెంట్. మీడియా కూడా అనుకోవాలి మనం ఏదైతే ఇతరులలో ఇది తప్పు అని చెప్పే స్థాయి మనకున్నప్పుడు వెదర్ మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా అన్నది కూడా ఆత్మావలోకనం చేయడం చాలా అవసరం. దట్ ఈస్ ఫర్ ఎ గుడ్ డెమోక్రసీ. నేను అడుగుతున్నది దాని గురించి కాదు, ఒక మంచి ప్రజాస్వామ్యం కోసం. ఎందుకంటే ఇల్లు బాగుండాలనుకుంటాం మనం, ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నాం, బయటికి వెళ్తే స్వేచ్ఛగా వెళ్ళాలనుకుంటున్నాం. భయాలు, ఆందోళనలు, నా భూమి ఉంటుందో లేదో, రేపేమవుతుందో, ఇలాంటి భయాందోళనలో ప్రజలు ఉన్నప్పుడు అది ఇట్స్ నాట్ ఎ గుడ్ డెమోక్రసీ. అది మంచి ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం మారాలన్నదే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన. మీరు అన్నారు కాబట్టి, అంటే ఇందాక మీడియా కూడా ఆత్మావలోకనం చేసుకోవాలని అన్నారు కాబట్టి మేమైతే దానికి సంసిద్ధంగా ఉంటామండి. మా ఆత్మావలోకనం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇంకా ఫైనల్గా ముగించే ముందు ఆ మధ్య మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. జేడి లక్ష్మీనారాయణ గారు అంతకుముందు అంతా తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్గా ఉండేవారు, చాలా సపోర్ట్ చేసేవారు. అనుకోకుండా జగన్ గారిని ప్రేజ్ చేస్తూ ఇది చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీరు ఒక ఇది కూడా ఇచ్చారు, అంటే దానికి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏ పరిస్థితుల్లో మీరు అక్కడ పొగడాల్సి వచ్చింది, లేకపోతే అంటే ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రేజ్ చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు నేను అడిగే స్ట్రేట్ క్వశ్చన్, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఏ పార్టీకి సపోర్టర్గా ఉన్నారు? ప్రజలకు సపోర్టర్గా ఉంటాం కానీ నేను ఎప్పుడు పార్టీలకు సపోర్ట్గా ఉన్నాను. మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. అందుకనే మేము పార్టీతో వచ్చాం. లేకుంటే ఏదో ఒక పార్టీతో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. అన్ని పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయట్లేదు అన్న నాకు అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పి ప్రజలకు విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దీనికి వచ్చాము. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు నిలబడ్డాలి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఇది ఒక లాంగ్ డ్రాన్ బ్యాటిల్. ఇది ఒక ఎలక్షన్ కోసం వచ్చిన పార్టీ కాదు. ఇది వెళ్తుంది నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఈ పార్టీ. ఎందుకంటే ప్రజలలో ఒక క్రెడిబిలిటీ, ప్రజలలో ఒక విషయాల మీద మాట్లాడే కెపాసిటీకి ప్రజల స్థాయిని పెంచితే అప్పుడు రాజకీయ పార్టీల స్థాయి కూడా పెరుగుతుంది. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. సార్ ఇందాక నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఓ మిత్రుడితో మాట్లాడుతూ ఇలా జేడి లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే ఆయన తన క్వశ్చన్ అడగమన్నాడు. సో ఆయన క్వశ్చన్ నా క్వశ్చన్గా అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే మా పార్టీకి ఏం సంబంధం అని అనద్దు, అంటే అనరనే కాబట్టి నేను అడుగుతున్నాను. సో అక్కడ ఆయన గెలిచే అవకాశం, అంటే అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? అంటే ఎందుకంటే మీరైతే ఆలోచిస్తూ ఉంటారు కదా, అన్ని పార్టీలు మూసో చూస్తూ ఉంటారు, అన్ని పరిస్థితులు తెలుసుకుంటారు. సో అక్కడ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎన్నుకున్నారు. పిఠాపురంలో వెళ్ళారు. ఆయన అనేక సర్వేలు ఇవి చేయించుకునే వెళ్ళి ఉంటారని నేను అనుకుంటాను. పిఠాపురం ఎప్పటి నుంచో కూడా
అనుకున్నారు ఆయన ఇంతకుముందు కూడా ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వారిని పిఠాపురంలో నిలబడమని చాలా మంది కోరినట్టు అప్పుడు మా మీటింగ్స్ లో అప్పుడు మీరు జనసేనలో ఉన్నారు కదండి. జనసేనలో ఉన్నప్పుడు 2019 ఆ తర్వాత ఆయన ఇక్కడ గాజువాక మరియు భీమవరం ఎన్నుకోవడం జరిగింది. ఆ సమయంలోనే చాలా మంది పిఠాపురం వెళ్తే బాగుండేది కదా అని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ వారు అప్పుడు ఉన్న మెంబర్షిప్స్ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చారని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఐఎమ్ నాట్ ప్రివీ టు దట్. ఇప్పుడు వారు ఎన్నుకున్నారు పిఠాపురం. ఆ తర్వాత పిఠాపురమా లేకుంటే కాకినాడ ఎంపీ కూడా అన్నారు. ఆయన టీ టైం ఉదయ్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఉదయ్ ఇక్కడికి వస్తారు, నేను ఎంపీగా కూడా వెళ్ళే అవకాశం ఉంది, అమిత్ షా గారు మాట్లాడతారని కూడా ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పినట్టు నేను విన్నా. సో పిఠాపురం ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ టఫ్ బ్యాటిల్. ఎందుకంటే మొత్తం రాష్ట్రం కాదు, ఈవెన్ దేశం యొక్క ఫోకస్ కూడా దాని మీద ఉంది. ఎలా అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడ్డారు కాబట్టి ఒక పార్టీ అధ్యక్షులుగా. ఆ తర్వాత మధ్యలో అక్కడ ఉన్న వర్మ గారు ఆయన అపోజ్ చేయడము, తర్వాత వారు వచ్చి టైఅప్ చేయడము, ఆ తర్వాత వంగా గీతా గారిని అక్కడ నిలబెట్టడము, మధ్యలో ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడము, ఇవన్నీ కూడా ప్రభావాలు ఆ పిఠాపురం చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతిన మహేష్ గారు కూడా ఐ థింక్ జనసేన నుంచి ఆయన రిజైన్ చేసి వైసీపీలో చేరారని విన్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు. కాబట్టి ఆ విధంగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫైట్ దేర్. కానీ ఆయనకున్న ప్రజాదరణ, ఆ తర్వాత ఆయన ప్రజలకు మేలు చేద్దామనుకున్న ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అన్నది ఐ థింక్ ఆయనకు పెద్ద డిఫికల్ట్గా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు జనసేనలో చేరినప్పుడు అంటే ఐడియాలజీ అదే మీది ఆయనది కుదిరింది అంటే భావాలు పార్టీకి సంబంధించి అనుకోవచ్చు కుదిరాయి. తర్వాత బయటకు వచ్చేసారు మీరు, మీకుండే వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, మీ ఆలోచనలు బట్టి. సరే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పాల్సి వస్తే అంటే ఆయన్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సార్? అంటే ఒక 10 సంవత్సరాలుగా ఆయన పార్టీ పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆయన ప్రజాస్వామ్యంలో మార్పులు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక మార్పు తీసుకురావాలి, మార్పు రాజకీయాలు తీసుకురావాలి, యువతరాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని మొదలుపెట్టారు పార్టీ. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయనకున్న అనుభవంతో వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత బీజేపీని కూడా అందులో సమావిష్టం చేసుకున్నారు. ఆ తర్వాత మొదట 24 సీట్లు, ఆ తర్వాత 21 అయ్యాయి. అందులో కూడా చాలామంది అనడం ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఎక్కువ ఉండిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు లేకుంటే తెలుగుదేశం వద్ద నో అని అక్కడ సీట్ లేకుంటే వచ్చి బ్యాక్ డోర్ నుంచి ఇక్కడికి వచ్చారని కూడా చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి వీటిలన్నింటినీ కూడా వాళ్ళు బేరేజ్ వేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా ఏంటంటే ఈసారి జనసేన నుంచి కొంత రిప్రజెంటేషన్ శాసనసభలో ఉండాలి, సో దట్ పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతుంది అన్న కాన్సెప్ట్ కూడా ఉండవచ్చు అండి. అదర్వైజ్ ఈసారి కూడా ఎవరు ఎన్నిక కాకుంటే మళ్ళీ దాన్ని ముందుకు లాగడం అన్నది కూడా చాలా సమయం పడుతుంది, చాలా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. మేబీ ఇవన్నీ ఆలోచించి ఆయన ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. సో లెట్ us see, ఈజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్. ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. ఆయన అనేక పరిస్థితులను తీసుకుని ఆ తర్వాత ఈ విధమైన నిర్ణయాలు తీసుకునొచ్చు. కానీ పార్టీ ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా తనను తీసుకున్న నిర్ణయాలకి తన బాధ్యత వహించవద్దు. ఇప్పుడు నేను కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న నిర్ణయాన్ని రేపు ఏదైనా అయితే నేను బాధ్యత వహించాలి. కాబట్టి చాలా బాధ్యతాయుతమైన పోస్ట్. కాబట్టి వారు కూడా ఆ పోస్టులో తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కూడా రేపు వారు సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. లెట్ us see మే 13న ఏ విధంగా ఓటర్లు వాళ్ళ మనసును నిర్ణయించబోతున్నారో, వారు ఓటు ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేసుకుపోతున్నారన్న చూద్దాం. సార్ చాలాసార్లు నేను బయట వింటుంది మీకోసం అడిగినప్పుడు అంటే జేడి లక్ష్మీనారాయణ గారి కోసం లేకపోతే ఆయన పార్టీ కోసం అడిగినప్పుడు చాలామంది అంటే నాకు 10 మందిలో 8 మంది 7 మంది నాకు వినిపించిన మాట అయితే ఉంటుందండి. అది క్లారిటీ కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే జేడి లక్ష్మీనారాయణ గారు చాలా మంచి వ్యక్తి, మంచి భావాలు ఉన్న వ్యక్తి, ఒక అఫీషియల్గా ఒక ఐపీఎస్ సివిల్ సర్వీస్లో కేడర్ నుంచి వచ్చారు, రకరకాల అనుభవం ఉంది. సో ఆయన సమాజం మీద ఒక తపన ఉంది ఏదో చేయాలని. ఆయన లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉంటే బాగుండేది, ఆయన పక్కాగా ఎలక్ట్ అయ్యేవారు, ఆయన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు పక్కాగా ఉండేది, అది బాగుండేది, ఆయనకి బాగుండేది, ఆయన అభిప్రాయాలు ప్రజెంట్ చేయడానికి కూడా బాగుండేదని చాలామంది అన్నారు సార్. దీని మీద మీరు ఎప్పుడైనా జనసేన నుంచి వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? ఏమీ రిగ్రెట్ లేదు. ఈసారి అసెంబ్లీలో నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అక్కడ కలుస్తాం. పక్కన అండి కలిసి మాట్లాడుకుంటాం. పక్క మీ విజయం మీద మీరు డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే దిస్ టైం. ఎన్నిక అవుతాను సార్. అవును, ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నారు. మొన్నటి వరకు మీరు విశాఖపట్నం ఎంపీగా కూడా పోటీ చేస్తానన్నారు.
మరి ఏంటి సార్ ఇప్పుడు అది ఏమైనా పక్కన పెట్టారా ఏంటి? ఎందుకంటే ఎక్కడ పోటీ చేయాలన్నది నేను నిర్ణయించాను, అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ నార్త్లో కంటెస్ట్ చేయమని అడిగారు, చేస్తాను. కానీ ఇప్పుడు పార్టీ అంటోంది మీరు ఎంపీగా కూడా నిలబడండి అన్నది ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నా మీద మాట్లాడుతున్నారు. సో దాని విషయం కూడా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి త్వరలో. ఓకే ఎంపీ కూడా మీరు కంటెస్ట్ చేయండి, అక్కడ గతంలో మీరు కంటెస్ట్ చేశారు, తర్వాత మన క్యాండిడేట్లు 4-5 ఉన్నారు అక్కడ ఈసారి విశాఖ బరిలో, కాబట్టి మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆ రెండు కూడా ఒకే సింబల్, ఎంపీ సింబల్ ఎమ్మెల్యే సింబల్ కూడా ఒకటే, వాళ్ళు ఈవీఎంల్లో యూజ్ చేయడానికి కూడా ఉంటుంది, కాబట్టి అడ్వాంటేజ్ మన వాళ్ళకి వెళ్ళొచ్చు అని కూడా మా పార్టీ వాళ్ళు అంటున్నారు. చూడాలి, అగైన్ ఒక మీటింగ్ ఉంది మాకు, ఆ మీటింగ్ తర్వాత నిర్ణయిస్తారు. మీకు ఏదైనా సింబల్ కేటాయించారా సార్ ఇప్పటివరకు? మా సింబల్ టార్చ్ లైట్. టార్చ్ లైట్ టార్చ్ బేరర్ లాగా ఉంటారు. టార్చ్ బేరర్కి టార్చ్ ఇచ్చి మేము దారి చూపిస్తాం, వెలుగు చూపిస్తాం. చూడండి, ఏదైనా ఒక మంచి సంకల్పంతో వెళితే మనకు పరిస్థితులు అనుకూలిస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఈ ఉదాహరణతో మేము ముందుకెళ్తాము. కాబట్టి టార్చ్ బేరర్గా టార్చ్ తీసుకుని వెళ్తాము, మార్గాన్ని చూపిస్తాం, దారిని చూపిస్తాం, చీకటిని పారదోలేదానికి ప్రయత్నిస్తుంది జై భారత్ నేషనల్. అంటే విశాఖపట్నం ఇప్పుడు నార్త్ నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నార్త్లో అయితే ఇప్పుడు కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి. అలాగే వైసీపీ నుంచి కేకే రాజు గారు, అంతకుముందు ఓడిపోయారో ఆయన ఉన్నారు. సో ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నారు అని వినిపిస్తుంది. అక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, పక్కాగా ఎమ్మెల్యేగా గెలుస్తాను, అసెంబ్లీలో నేను మాట్లాడతాను అని అన్నారు కదా. అంటే మీ విజయం మీద అంత విశ్వాసం ఎలా వచ్చింది? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు? నా క్యాంపెయినింగ్ నేను చక్కగా చేసుకుంటున్నాను, ప్రజల్లో మమేకమవుతున్నాను, డోర్ టు డోర్ వెళుతున్నాను, ప్రజల స్పందన కూడా బాగుంది. ఒక మార్పు రాజకీయాలు తీసుకురావాలనుకుంటున్నాను. ఉత్తర విశాఖను ఉత్తమ విశాఖగా చేయాలన్న సంకల్పన అక్కడ వ్యక్తం చేశాను. ముఖ్యంగా డ్రగ్స్, గాంజా ఇటువంటి వాటి నుంచి దూరం చేయాలి. పిల్లలకు చక్కగా ఒక మంచి పెద్ద లైబ్రరీ, నాలెడ్జ్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, కల్చరల్ సెంటరు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం నార్త్ని దేశంలోనే ఒక ఉత్తమ మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేయాలన్నది నా కాన్సెప్ట్. అంటే ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు అన్నది చూపించాలి మిగతా ఎమ్మెల్యేలకి. ఆ సంకల్పంతో నేను ఉన్నా, ఆ సంకల్పాన్ని ప్రజలకు వ్యక్తం చేశాను ఓటర్స్. సార్ చేయండి, మీతో పాటు మేము ఉన్నాం, మేము మార్పు కొనుక్కునే వాళ్ళం, ఆ విధంగా మేము ఖచ్చితంగా చేస్తామని ప్రజలు ముందుకు వస్తున్నారు. కాబట్టి నా విజయం అన్నది జరుగుతుందని చెప్పేసి నేను ఎలక్షన్ అనగానే డబ్బులు పంచే సంస్కృతి అయితే ప్రతి చోట ఉందండి. కొంతమంది తెలిసి పంచుతారు, కొంతమంది అంటే అవతల వాళ్ళకి తెలియకుండా పంచడం అనేది ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, 100 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్ మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం చాలామంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టి అవతల వాళ్ళు ఒక చైతన్యం తేవడానికి ఇచ్చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి ప్రయత్నం చేస్తూ అవతల వల్ల చైతన్యం రగిలించడానికి చేస్తున్నారు? మా పార్టీ బేసిసే జీరో బడ్జెట్ పాలిటిక్స్, డబ్బులు పంచే ప్రసక్తే లేదు. మేము మాకున్న అభిమానాన్ని పంచుతాం వాళ్ళకి, మేము ఏం చేస్తాము అన్న విషయాలను పంచుతాం వాళ్ళకి, మేము ఏ విధంగా కాన్స్టిట్యుయెన్సీని, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తాము అన్నది పంచుతాం. ఆ తర్వాత వచ్చేసి నిరుద్యోగ సమస్యని ఏ విధంగా తీరుస్తాము అన్నదాన్ని పంచుతాం. డ్రగ్స్ ఇవి లేకుండా ఈ సమాజాన్ని ఎలా తయారు చేస్తుందామన్న మా ఆలోచనలు పంచుతాం. కాబట్టి ఇటువంటి వాటిని మేము పంచుతాం, కానీ మేము డబ్బులు పంచే పార్టీ కాదు ఇది జై భారత్. సార్ ఇందాక ఒక మాట అంటే మనం ఇందాక అవాయిడ్ అయ్యాం కొంత, అంటే దారి తప్పింది. నేను ఒక క్వశ్చన్ అడిగానండి, అంటే ఇక్కడికి కంటైనర్, డ్రగ్స్తో కూడిన కంటైనర్ వచ్చిన దాని మీద అధికార పక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. సరే అక్కడ నిజమైతే మాలాంటి ప్రజలకు తెలియదు అసలు ఏం జరిగింది, అంటే ఎవరి హస్తం ఉందనేది మాలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ బీయింగ్ ఏ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే ఇంతకు ముందు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు అక్కడ విషయాలన్నీ ప్రతిదీ తెలియాలని కాదు, కానీ ఏం జరిగి ఉండొచ్చు అన్న దాని మీద ఒక క్వశ్చన్ అడిగాను సార్. దాన్ని అంటే ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అన్లెస్ యూ హ్యావ్ ది డీటెయిల్స్, కంటైనర్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, భారతదేశంలోనే ఈస్ట్ ఇంత తక్కువ ధరలో మనకు దొరుకుతున్నప్పుడు బ్రెజిల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఐ థింక్ ఇక్కడ 76 రూపాయలు ఎంతో అనుకుంటాను కిలో. అంటే చెరుకు నుంచి తయారు చేసేది కదా సార్, అదే కదా. అక్కడ 150 రూపాయలు అంట. 150 రూపాయలు ఇంత షిప్లో వేసుకొని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే ఎక్కడో రూటింగ్ జరుగుతోంది ఈ డ్రగ్స్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ముంద్రా పోర్టు కూడా మీరు చూసుకుంటే 2021-22లో 3000 కిలోల హీరోయిన్ దొరికింది అక్కడ. అది కూడా ఎవరో విజయవాడ వాళ్ళు ఆర్డర్ చేసిన కంటైనర్, అక్కడ ఇంటర్సెప్ట్ అయింది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక డ్రగ్స్ క్యాపిటల్గా తయారైందా? ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని మూలాలన్నీ కూడా మన ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఏఓబిలో జరుగుతున్నాయి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర కల్టివేషన్. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఏమవుతుంది ఫైనల్గా రాష్ట్రం గురించి?
రాష్ట్రంలోని యువతరం ఏమవుతోంది? చాలా డ్రగ్ అడిక్షన్ సెంటర్లో చూసినా కూడా చాలా హృదయ విదారక కండిషన్లు ఉంటున్నాయి. చాలామంది కుటుంబాల్లో బయటికి రావట్లేదు. చాలామంది పిల్లలు డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారు. నేను ప్రచారంలోకి వెళుతున్నప్పుడు చాలామంది చెప్తారు, సాయంత్రం అవగానే ఇక్కడ ఫ్రీగా డ్రగ్స్ దొరుకుతాయండి. అంత యథేచ్ఛగా దొరుకుతున్నాయండి అంటారు వాళ్ళు, తల్లిదండ్రులు చెప్తున్నది. ఎందుకంటే ఫైనల్గా ఆ పిల్లలను తల్లిదండ్రులుగా భరించాల్సి. కాదు సార్, వ్యవస్థలు ఏం చేస్తున్నట్టే సార్? మరి చేయాలి వ్యవస్థల పోలీసు వ్యవస్థ కానీ ఇంకా వ్యవస్థలన్నీ ఉన్నాయి కదండి. అంటే అంత యథేచ్ఛగా గంజాయి ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. అందుకనే అంటున్నాను, ఈ కంటైనర్ వెనకాల ఎవరున్నారన్నది బయటికి రావాలి. ఈ కంటైనర్ వెనకాల ఏదైనా పొలిటికల్ శక్తులు దాగి ఉన్నాయో, హూ ఎవర్ ఇట్ మే బి, బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఏజెన్సీస్ అనేవి చెప్పాలి ఈ కేసులో. ఎందుకంటే నేను విశాఖ పౌరుడిగా నేను అడుగుతున్నాను వీళ్ళని, చెప్పండి ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఏమైంది ఈ కంటైనర్? ఇవన్నీ కూడా ప్రెస్ నోట్స్ ద్వారా సిబిఐ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక స్మాల్ ఇన్వెస్టిగేషన్ కాదు, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది లైఫ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క జీవితాలతో, యువతరం యొక్క జీవితాలతో ఆడుకుంటున్న విషయం. ఈ విషయంలో క్లారిటీ రావాలి, లేకుంటే తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉన్నారో మీకు తెలియదు. సో వీటన్నిటి గురించి ఆలోచించాలన్నదే మా కాన్సెప్ట్. 2014లో మీరు ఎలక్షనీరింగ్లో ఉన్నారు. 14 పరిస్థితులు కూడా గమనించి ఉండొచ్చు మీరు. అంటే ఎందుకంటే మీరు అప్పటికే చాలా కాలేజీలు ఇలాంటివి తిరుగుతూ ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేసేవారు. 2019 నుంచి రాజకీయాలకి గమనిస్తున్నారు. ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా రాజకీయాలు అయితే ఉన్నారు. సో అప్పటికి అంటే 2014 నుంచి ఈ ఐదేళ్ళు బేరీజ్ వేస్తే ఒక పార్టీ అధినాయకుడిగా మీకు ఎలాంటి ఆలోచన వస్తుందండి? ఏముంది, రాష్ట్రం అంటే టీడీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం అండ్ వైసీపీ ప్రాతినిధ్యం వహించిన కాలం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాయి. ప్రత్యేక హోదా ఒకటి వచ్చింటే రాష్ట్ర పరిస్థితులే మారేవి. మరి ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నాం. మరి అక్కడ డోలారా గిఫ్ట్ సిటీకి ఇన్ని రాయితీలు ఎందుకు కల్పిస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? అహ్మదాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో గిఫ్ట్ సిటీ అన్నది ఒకటి తయారవుతుంది పెద్దది. ఎక్కడా లేని విధంగా అక్కడ ఈ ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ కూడా, అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా రాత్రి 11 గంటల వరకు నడుస్తుంది. ముంబైలో కూడా నడవదు, దేశంలో ఎక్కడ నడవదు. కాబట్టి అక్కడ నడిపిస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టండి. మరి ఇక్కడ మరి మాకెందుకు ఇవ్వట్లేదని వీళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారండి? మీరు అడుగుతారు రేపు నేను అడిగాను, నేను రోజు అడుగుతున్నాను. నేను అరెస్ట్ అయ్యాను ఈ విషయంలో. ఢిల్లీలో వెళ్ళి ఏపీ భవన్లో జంతర్ మంతర్లో ఆందోళన చేశాము మేము. అక్కడ సెమినార్లు కండక్ట్ చేశాము. ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా మేము దీని గురించి మాట్లాడుతున్నాం. మరి ఇవన్నీ అవుతుంటే మరి ఏమి పట్టినచ్చు ఉన్నది ఈ పార్టీలు? మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నారు. మరి ఏమీ చేయలేదని అడగట్లేదు. ఏమైంది రాష్ట్రం ఫైనల్గా? ఇప్పుడు 12-13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదట. మరి ఏం చేశారు మీరు? ఇంతకుముందు రాజధాని లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్లు లేవు, విభజన హామీలు లేవు. మరి ఒకరి మీద ఒకరు ఉచితాలు. మేము వాళ్ళు ఒకరికి ఇస్తే మేము ముగ్గురికి ఇస్తాం, వాళ్ళు 5,000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, ప్రతి మహిళకు మేము 1,800 రూపాయలు ఇస్తాం అన్న ధోరణిలో వీరు వెడుతున్న ఈ సందర్భంలో ఏదో ఒకటి మనం చేయాలన్నది అందరికీ అర్థం అవ్వాలి. అంటే ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే అనుకోండి, వస్తే ఉచితాలు ఇలాంటివన్నీ తీసేస్తారా అండి? సంక్షేమం ఉంటుంది, ఉచితాలు సంక్షేమం. అంటే సంక్షేమానికి ఉచితానికి తేడా ఏంటంటే ఏ విధంగా? అంటే సంక్షేమం అంటే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఏవైతే ఖర్చు పెట్టామో దానివల్ల సమాజానికి ఉపయోగం అవ్వాలి. ఉచితం అంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఒక వ్యక్తికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 45 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యి మీరు సామాజిక వర్గానికి చెందితే మీకు 15,000 రూపాయలు, అది ఉచితం. అదే నేను ఒక ఫ్యాక్టరీ పెడతాను, ఆ ఫ్యాక్టరీలో మీకు ఉద్యోగం ఇస్తాను. అంటే ఉచితాలు అనేవి వ్యక్తి స్వార్థం అనేది సమాజానికి సమాజ సేవ. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది, నరేగా, గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానివల్ల ఏమవుతుంది, గ్రామాల్లో వచ్చేసి పూడికలు తేవుతాయి, చెక్ డ్యాములు కట్టబడతాయి, స్కూళ్ళు కట్టబడతాయి. దానివల్ల ప్రజలకు డబ్బు వస్తుంది, గ్రామానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా నేను డైరెక్ట్గా ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి చాక్లెట్లు ఇస్తున్నాను, నేను పిల్లలకి చాక్లెట్లే ఇస్తూ వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? పుస్తకాలు ఇస్తామనుకోండి, రేపు ఉపాధి సంపాదించుకుంటాడు. కాబట్టి మనం ఏమి ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చాక్లెట్ అనేది ఆ క్షణంలో తీయగా ఉంటుంది, రేపొద్దున ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉచితాలు కూడా అంతే, వాళ్ళ వ్యక్తిత్వం దెబ్బతింటుంది, రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్ర ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవే ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీలు. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉందండి, మరి ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా, మరి ఎంతమంది వైట్ రేషన్ కార్డుల నుంచి బయటకు వచ్చారు చెప్పానండి గవర్నమెంట్? మీరు ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గించారు? మరి ఇంతమందికి మీరు ఉచితాలు ఇస్తారు. 2,65,000 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు 5 సంవత్సరాల్లో, వారు కూడా అంత ఇచ్చామన్నారు. మరి ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి? వైట్ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో. అంటే పేదరికం పెరుగుతున్నట్ట?
మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయండి? ప్రభుత్వం ఇవన్నిటి కూడా ఇవ్వాలి, మరి సమాధానం ఇవ్వాలి. ఓకే. మేము ఉచితాలు ఇస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం, ఇది అంటే దాని ఎఫెక్ట్ రావాలి కదా, మరి దాని గురించి మాట్లాడగలగాలి ప్రభుత్వం. ఎస్, సంక్షేమం ఎప్పుడు కూడా ముందుకు ఉండాలి. మనది వెల్ఫేర్ స్టేట్, రాజ్యాంగం తీసుకున్నా కూడా వెల్ఫేర్ స్టేట్. ఎందుకని ఎప్పుడు సంక్షేమము ఉచితాల మధ్య మనం డిఫరెన్స్ తీసుకురాగలగాలి. ఇప్పుడు మంచి స్కూళ్ళు కట్టండి, మంచి ఇవి తీసుకురండి, వాటి ద్వారా మీరు పిల్లల్ని ఆకర్షించండి. అది కాకుండా మేము అమ్మఒడి ఇస్తామంటే ఎందుకు? అమ్మఒడి ఉచితం. ఆ ఉచితాన్ని ప్రస్తుతం తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, ఆయన ఒకరికే ఇచ్చారు, మేము ముగ్గురికి ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులన్నీ? వాళ్ళ ప్రాపర్టీ అమ్ములు ఇస్తున్నారా? వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూములు అమ్మిస్తున్నారా? ప్రజలు ట్యాక్సులు కట్టి ఆ అమౌంట్ నుంచే ఇస్తున్నారు కదా. అది కాకుండా అప్పులు తెస్తున్నారు. మరి ఈ విధంగా నడపడం అది ప్రభుత్వం ఇవ్వండి. ఒక 5 సంవత్సరాలు జై భారత్ నేషనల్ పార్టీకి ఇవ్వమనండి. ఎంత సంచలనం తీసుకొస్తామో, ఎన్ని మార్పులు తీసుకొస్తామో. సార్, నాకు బయట ఒక మాట చాలాసార్లు వినిపించిందండి కొంతమంది ద్వారా. జేడి లక్ష్మీనారాయణ గారు యాక్చువల్గా రాజకీయాల్లోకి వచ్చింది సేమ్ అవడం కోసం. ఎస్, ఐఎమ్ ఏ సీఎం, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. మార్పు తెచ్చే వ్యక్తి. ఐఎమ్ సీఎం. ఎస్, ఐఎమ్ ఏ చేంజ్ మేకర్. నౌ ఆల్సో ఐఎమ్ ఏ చేంజ్, ఐఎమ్ ఏ సీఎం. ఇప్పుడు కూడా నేను సీఎంనే. సరే సార్, మార్పు తీసుకొస్తా. కాదు సార్, చేంజ్ మేకర్ని పక్కన పెడితే చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రజలు ఆకాంక్షిస్తే వాళ్ళ ఓటు ద్వారా వేస్తే అవుతాను, ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కరు అవుతున్నాం, నేను ఎందుకు కాకూడదు? ఓకే. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవాడిని, ప్రజల యొక్క వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించేవాడిని. ఆ విధంగా చేంజ్ మేకర్ని నేను ఎప్పుడు కూడా. నా ప్రతిరోజు కూడా కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉంటా. ఓకే. సో ఆ ప్రక్రియలో చూద్దాం ఏమవుతుందో. ఈ రాజకీయ బ్యాటిల్లో ఎక్కడి వరకు వెళ్తామో చూద్దాం. స్టేట్ వరకే ఆపారు, ఎందుకు కేంద్రం ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు నన్ను? అంటే సీఎం కాస్త పిఎం అని ప్రైమ్ మూవర్. నౌ ఐఎమ్ ఆల్సో ఐఎమ్ పిఎం. ప్రైమ్ మూవర్. ముందు తీసుకువెళ్ళేవాడు. నౌ ఐఎమ్ సీఎం, ఐఎమ్ ఆల్సో పిఎం. ఓకే. సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని? అది 13 జూన్ 4 ఆలోచన. అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది కదా, దానికోసం అడుగుతున్నాను. ఎన్ని గెలిచి సరే సార్, స్ట్రైట్గా అడుగుతున్నాను సార్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని గెలవచ్చు? జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంత మాత్రం. వైసీపీ ఎన్ని గెలవచ్చు సార్? జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎస్, దట్ ఈస్ మై రిప్లై. సరే, అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉందండి, యాక్చువల్గా రాజకీయ నాయకులకి లౌక్యం ఎక్కువ కావాలంటారు. సో ఆ లౌక్యం ఎక్కువగా మీకు అలవడింది. నేను కాన్ఫిడెన్స్తో వెళ్తాను. ఐఎమ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. మరి మనలో మనకు కాన్ఫిడెన్స్ లేకుండా మనం ఎందుకు ముందుకు వెళ్ళాలని నేను అడుగుతాను. వాళ్ళు వైనాట్ 175 అన్నప్పుడు, వైనాట్ 160 అన్నప్పుడు వైనాట్ వి అంటాను నేను. వైనాట్ జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ప్రెజెన్స్ అనేది అసెంబ్లీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మంచి సమయం అయితే మాకు ఇచ్చారు. చూసారు కదండి, ఇది జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి అంతరంగం. ఆయన తను సీఎం కావాలనుకుంటున్నారు, పిఎం కావాలనుకుంటున్నారని కూడా చెప్పారు. సో సీఎంకి, పిఎంకి కొన్ని అర్థాలు కూడా చెప్పారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బై.